సో ఇక్కడ చూడండి, ఒక త్రిభుజంలో ఇంకొక త్రిభుజాన్ని ఇచ్చాడు ఫ్రెండ్స్. త్రిభుజంలో త్రిభుజం ఉంది. ఇది క్లియర్గా టెక్స్ట్ బుక్లో టీఎస్ఏపీలో 3rd క్లాస్లో ఉంది ఫ్రెండ్స్. త్రిభుజంలో త్రిభుజం ఇచ్చినప్పుడు ఎన్ని త్రిభుజాలు ఉన్నాయో మనం కౌంట్ చేయాలి. దాని ఈజీ ఫ్రెండ్స్. ఫస్ట్ చూడండి, మామూలు కౌంట్ చేస్తాను నేను. 1 2 3 4 ట్రయాంగిల్స్ ఉన్నాయి. ప్లస్ మరి టోటల్గా ఒక బిగ్ ట్రయాంగిల్ ఉంది కాబట్టి 1 వేసా ఫ్రెండ్స్. మొత్తం మీద ఎన్ని చెప్పండి? 5. త్రిభుజంలో త్రిభుజం ఉన్నప్పుడు ఒక్కటే ఫ్రెండ్ గుర్తుపెట్టుకోండి, త్రిభుజంలో త్రిభుజం, ట్రయాంగిల్లో ఇంకొక ట్రయాంగిల్ ఉన్నప్పుడు మొత్తం ఎన్ని ఉంటాయంటే ఫ్రెండ్స్ 5 ట్రయాంగిల్స్ ఉంటాయనే విషయం, ఒక విషయాన్ని బండగా గుర్తుపెట్టుకోండి. ట్రయాంగిల్లో ట్రయాంగిల్ ఉంది అంటే మీరు ఒక్కటే చేయాలి ఫ్రెండ్స్. మరి ట్రయాంగిల్లో ట్రయాంగిల్ ఉందంటే 4 వేసుకోవాలి ఫస్ట్. ఒకవేళ ట్రయాంగిల్లో చూడండి ఫ్రెండ్స్, ఇలా ఇస్తే ఒకవేళ చూద్దాం. ఒకవేళ ఇలా ఇస్తే ట్రయాంగిల్లో ఒక ట్రయాంగిల్ ఉంది, ఈ ట్రయాంగిల్లో ఇంకొక ట్రయాంగిల్ ఉంది. ఒక ట్రయాంగిల్లో ఒక ట్రయాంగిల్ ఉన్నప్పుడు 4 వేసా, ఇంకొక ట్రయాంగిల్ ఉంది కాబట్టి 4 వేసా. టోటల్గా బిగ్ ట్రయాంగిల్ కాబట్టి 1 వేసాను ఫ్రెండ్స్. అందుకనే మీరు ఏం చేస్తారంటే ఫ్రెండ్స్, ఒకటి కొంచెం బండగా గుర్తుపెట్టుకోండి. ట్రయాంగిల్లో ట్రయాంగిల్ ఉన్నప్పుడు, త్రిభుజంలో త్రిభుజం ఉన్నప్పుడు లోపల ఉన్నటువంటి ట్రయాంగిల్స్ 4 కాబట్టి 4 వేసా, బిగ్ ట్రయాంగిల్ కాబట్టి 1 వేసా. టోటల్గా మీరు అలా గుర్తుపెట్టుకోండి. ఒకవేళ సరే ఓకే ఫ్రెండ్స్, నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఆప్షనల్ ద్వారా చేయాలనుకుంటే, ఇవి నేను కొంచెం ప్రాక్టీస్ కోసం చెప్తున్నాను. నాన్ మ్యాథ్స్ వాళ్ళకి మర్చిపోతారేమోనని గుర్తు చేస్తున్నా ఫ్రెండ్స్. 3 4 5 6 ఇచ్చాడు ఫ్రెండ్స్. 3 4 5 6 అనగానే మీకు ఒక ఆర్డర్లో ఉంది. అసలు మీరు లెక్క కూడా చేయనవసరం లేదు నాకు తెలిసి. ఇలాంటి ఆప్షన్స్ ఇస్తే చాలా లెక్కలు ఇలా ఇస్తాడు. టక్కన మీరు కళ్ళు మూసుకొని సీని బబుల్ చేసి రావచ్చు. సీని బబుల్ చేసేటప్పుడు ఒకసారి చూడండి, సి అనేది 5 అనేది స్మాల్ కాదుగా ఫ్రెండ్స్. ఒకవేళ స్మాల్ అయితే దానికి దగ్గరలో ఉండేది పెట్టేవాళ్ళం, కానీ 5 అనేది బిగ్గే కాబట్టి సి ఈజ్ రైట్ ఆన్సర్. ఓకే ఫ్రెండ్స్, నెక్స్ట్ చూద్దాం. ఈ ట్రయాంగిల్ చూడండి. మీకు ఇందాక ఒక విషయం చెప్పా, ట్రయాంగిల్లో ట్రయాంగిల్ ఉన్నప్పుడు అంటే ట్రయాంగిల్లో ఒక ట్రయాంగిల్ ఉంటే 4 వేసా, లోపల ఇంకొక ట్రయాంగిల్ ఉంది కాబట్టి 4 వేసా, బిగ్ ట్రయాంగిల్ ఒకటి ఉంది కాబట్టి ఫ్రెండ్స్ అది 1 వేసా. అట్లా మీరు అంటే 4 + 4 8 8 + 1 ఎంత ఫ్రెండ్స్? 9 రాయటం జరిగింది. అది ఈజీ. మరి ఆప్షనల్ ద్వారా ఎలా చేయాలి? 8 9 తర్వాత వచ్చేసి 11 5 అన్నాడు. నాకు చూడగానే ఒకటి గుర్తొచ్చింది ఫ్రెండ్స్, నాకు వెంటనే తటాలన. 8 అనేది సింగిల్ నెంబర్, 9 సింగిల్ నెంబర్, 5 సింగిల్ నెంబర్, 11 అనేది ఏంటి? డబల్ నెంబర్. కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేయాలి. సి అనేది ఆన్సర్ కాదు. మరి సి అనేది ఆన్సర్ కాదు, మరి కరెక్ట్ ఆన్సర్ ఏంటి? ఇది డిఫరెంట్గా ఉంది కదా ఫ్రెండ్స్. డిఫరెంట్గా ఉన్నదానికి దగ్గరలో ఉండాలి ఆన్సర్. 11కి దగ్గరలో ఏముంది ఫ్రెండ్స్? చూడండి, 11కి దగ్గరలో 9 కదా. 11కి 8 దగ్గర కాదు, 11కి 5 అసలు చాలా దూరంలో ఉంది. 11కి దగ్గరలో 9 కాబట్టి 9 ఈజ్ కరెక్ట్ ఆన్సర్. చూసారా, నాన్ మ్యాథ్స్ వాళ్ళు కరెక్ట్గా ఈ ట్రిక్స్ ఫాలో గట్టిగా మీరు వీటిని పట్టుకుంటే మ్యాథ్స్ని ఫటాఫట్లు ఆడేయచ్చు ఫ్రెండ్స్. ఇంకా మ్యాథ్స్ వాళ్ళకి మాత్రం స్కోర్ని పెంచేటటువంటి లాజిక్స్ ఫ్రెండ్స్ ఇవన్నీ. నెక్స్ట్ చూద్దాం. దీని తర్వాత ఇంకొకటి చూడండి ఫ్రెండ్స్, సేమ్ మోడల్లో వాడు ఎగ్జామ్లో అస్సలు చూడండి ఫ్రెండ్స్. రీసెంట్గా మీరు ఏ ఎగ్జామ్ అయినా చూడండి, ఎనీ కాంపిటేటివ్ ఎగ్జామ్ ఈ టైప్ ఆఫ్ బిట్స్ లేకుండా ఉండవు ఫ్రెండ్స్. దీన్ని రీజనింగ్ అనేటటువంటి భాగంలో ఇస్తూ ఉన్నాడు ఎగ్జామ్లో ఇట్లాంటివి. మరి ఇది ఇస్తాడా ఇవ్వడా అంటే ఖచ్చితంగా ఇస్తారు ఫ్రెండ్స్. ఎందుకని? ఆల్రెడీ టెక్స్ట్ బుక్లో ట్రయాంగిల్ అనేటటువంటి ఒక కాన్సెప్ట్ని పిల్లలకి ఇచ్చింది కదా. రేపు మీకు ఎగ్జామ్లో 100కి 100% వాడు ఖచ్చితంగా ఇవ్వాలి అనుకుంటే మాత్రం దీని మీద ఇచ్చే అవకాశం ఉంది. గతంలో ఇచ్చాడు, టెట్ టీఆర్టీ ఏపీలో ఇచ్చాడు, టీఎస్ ఎగ్జామ్లో గతంలో చాలాసార్లు అడిగాడు ఫ్రెండ్స్. మరి ట్రయాంగిల్ ఉన్నప్పుడు ఎలా చేయాలి చూడండి ఫ్రెండ్స్. దీనికి నేను 3 మెథడ్స్ చెప్తా ఫ్రెండ్స్. 3 మెథడ్స్లో మీకు ఈజీగా ఉన్న మెథడ్ ఏందనేది మీరు చూజ్ చేసుకోండి. నాకు ఈజీగా ఉండేది మీకు చెప్తా ఫ్రెండ్స్. చూద్దాం. ఇట్లా ఉన్నప్పుడు ఈ డయాగ్రామ్ ఆడే ఎత్తరు ఫ్రెండ్స్. ఈ డయాగ్రామ్ ఆడే ఎత్తరు. ట్రయాంగిల్స్ లెక్కేసుకొని మనం కౌంట్ చేసి ఆన్సర్ పెట్టాలి. సరే ఓకే, చాలామంది ఏం చేస్తారు, ఇవన్నీ కౌంట్ చేస్తారు ఫ్రెండ్స్. మొత్తం కౌంట్ చేసుకుంటూ పోతే టైము పెడతారు, ఆన్సర్ కరెక్టే వస్తుంది. కానీ టైం అనేది ఎక్కువ టైం తీసుకుంటుంది. మరి దానివల్ల మిగతా బిట్స్ అన్నీ పోయే అవకాశం ఉంది. సో దీనికి మెథడ్ 1 ఏంది ఫ్రెండ్స్? చూడండి, ఫస్ట్ నెంబరింగ్ ఇద్దాం. ఫస్ట్ ట్రయాంగిల్ 1, సెకండ్ ట్రయాంగిల్ 2, థర్డ్ ట్రయాంగిల్ 3, ఇట్లా ఒక ఆర్డర్లో నెంబర్ ఇవ్వండి. ఆ నెంబర్స్ని నేను ఇక్కడ రాసా చూడండి, 1 2 3 ఒక ఆర్డర్లో రాసా. ఈ 1ని యాజ్ ఇట్ ఈజ్గా 1 పెట్టా ఫ్రెండ్స్. ఈ 1ని ఈ 2కి కలిపి ఇక్కడ రాసా ఫ్రెండ్స్. 1 + 2 ఎంత? 3. ఈ 3ని ఈ 3 కలిపా ఫ్రెండ్స్. 3 + 3 ఎంత? 6 రాసా. అర్థమైందా ఫ్రెండ్స్? టోటల్గా బై ఒక గీత కొట్టి ఇవి మొత్తం ఒకసారి మొత్తం యాడ్ చేసా ఫ్రెండ్స్. 6 + 3 9, 9 + 1 ఎంత ఫ్రెండ్స్? 10. రాసిన తర్వాత ఏం చేయాలంటే ఫస్ట్ నెంబర్ని ఎలిమినేట్ చేయండి, తీసేయండి. తర్వాత నెంబర్ని తీసుకోండి, తర్వాత నెంబర్ని ఎలిమినేట్ చేయండి. అంటే ఒకసారి ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, మళ్ళీ మీకు చెప్తున్నా. 1 అంటే 1 వేసా. ఈ 1 + 2 అంటేనేమో 3, 3 + 3 అంటేనేమో 6 ఫ్రెండ్స్. టోటల్గా బై కొట్టేసి 6 3 1 అంటే 10 వేసేద్దాం. సో మనం ఇక్కడ ఇది నెక్స్ట్ స్టెప్ ఏం చేయాలంటే
ఫస్ట్ నెంబర్ కింద నుంచి డౌన్లో ఉన్న ఫస్ట్ నెంబర్ని ఎలిమినేట్ చేయండి, అది రాయకూడదు. 3ని రాయండి, 1 రాయొద్దు. అంటే ఇక్కడ మనం రాయాల్సిన నెంబర్ ఎంత ఫ్రెండ్స్? 3. ఆ 3 రాశాను నేను. 10 + 3 ఎంత? 13. చాలామందికి సార్ మెథడ్ 1 అనేది అవసరమా, ఈ నెంబర్ చేసుకోవడం, ఇది అటు ఇటు వేయటం కష్టం సార్ అన్న వాళ్ళకి మెథడ్ 2 చూడండి ఫ్రెండ్స్. మెథడ్ 2 ఏంటంటే ఇది ఫార్ములా మెథడ్ అంటారు. 2n² - 5. 2n² - 5. మరి ఈ ఫార్ములా గుర్తుపెట్టుకోవడానికి మ్యాథ్స్ వాళ్ళకి ఒక లాజిక్ ఏంటంటే 25ని గుర్తుపెట్టుకోండి. 25 అంటే 5² ఫ్రెండ్స్. అంటే 25లో 2ని స్టార్టింగ్ రాయండి, 5ని చివరిలో రాసుకుని సరిపోతుంది. 5 అంటే సబ్ట్రాక్షన్లో పెట్టండి. మీకు గుర్తు రానప్పుడు మ్యాథ్స్ వాళ్ళకి 2n² - 5. n అంటే ఏంటి మరి? మనం ఆల్రెడీ రాసినటువంటి ట్రయాంగిల్స్ 1 2 3. n అంటే 3 ఫ్రెండ్స్. చూడండి నేను ఇక్కడ చేసాను ఆల్రెడీ, వీలుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. 2 × n² అంటే 3² - 5. 2 × 3² అంటే 9 - 5. 2 9 జార్ ఎంత ఫ్రెండ్స్? 18. 18లో 5 పోతే ఎంత? 13. సార్ ఈ మెథడ్ కూడా చాలా కష్టంగా ఉంది సార్, ఇంతకంటే ఈజీగా లేదా అంటే ఇంకొక వండర్ఫుల్ మెథడ్ ఉంది ఫ్రెండ్స్. అదేంటంటే టోటల్ ట్రయాంగిల్స్ని కౌంట్ చేసుకుంటే ఈజీగా వస్తుంది ఆన్సర్ ఫ్రెండ్స్. చూడండి, అది నాన్ మ్యాథ్స్ వాళ్ళకి చాలా మంచిగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు మొత్తం కౌంట్ చేద్దాం. చూడండి 1 2 3 4 5 ఫ్రెండ్స్. కింద నుంచి కౌంట్ చేయండి, కన్ఫ్యూజ్ ఉండదు. 1 ట్రయాంగిల్ 2 ట్రయాంగిల్ 3 4 5. పైన చూడండి 5 6 7 8. పైన ఒకటి 9. టోటల్ ట్రయాంగిల్స్ ఎన్ని వచ్చాయి ఫ్రెండ్స్? 9. ఇక ఆన్సర్ దాదాపుగా వచ్చినట్టు. ఇంతకుముందు మీకు 25ని గుర్తుపెట్టుకోమన్నాగా ఫ్రెండ్స్. సో 9 ఇంటూ ఈ 2ని ఇక్కడ రాయండి, ఈ 5ని -5 పెట్టండి, ఫినిష్. చూడండి 9 2 జార్ ఎంత? 18 - 5 ఎంత ఫ్రెండ్స్? ఆన్సర్ 13. ఈజీగా వచ్చిందిగా. మరొకసారి ఫ్రెండ్స్ చూడండి, ఇట్లా ఇచ్చినప్పుడు ఎంత కష్టమైందనే చేసుకోవచ్చు ఫ్రెండ్స్. ఈ లాజిక్ కౌంట్ చేసుకోండి మొత్తం 1 2 3 4 5 6 7 8. పైన ఉన్నది 9 అంటే 9. మీరు 25 అంటేనేమో 5² అంటే 25 కాబట్టి ఇలా గుర్తుపెట్టుకోండి, జస్ట్ ఒక లాజిక్ లాగా. ఇంటూ ఈ 2 రాయండి, మైనస్ ఈ 5 రాయండి, ఫినిష్. 9 2 జార్ 18 - 5 ఆన్సర్ ఎంత ఫ్రెండ్స్? 13. ఇదే మోడల్లో మీకు ఇంకొకటి, ఇది చాలాసార్లు ఎగ్జామ్లో అడిగిన బిట్టే ఫ్రెండ్స్. ఇంకొక విషయం, దీని ఆప్షన్లో చేసేటటువంటి మరి రాయలేదు, అవసరం లేదు. ఓకే చూడండి ఫ్రెండ్స్, దీన్ని ఎలా చేద్దాం. మెథడ్ 1 వస్తుందిగా ఫ్రెండ్స్ ఈజీగానే. 1 2 3 4 అని రాసి, ఎందుకంటే 1 2 3 4 కాబట్టి 4 వరకు రాసా. 1ని 1 రాశాను, 1ని 2ని యాడ్ చేస్తే 3 ఫ్రెండ్స్. 3ని 3ని యాడ్ చేస్తే 6. 6 4 ఎంత ఫ్రెండ్స్? 10. ఇవన్నీ యాడ్ చేయాలి. 10 + 6 16 19 20. 20 రాశా. ఫస్ట్ నెంబరు లీవ్ ఇట్, వదిలేయాలి, తర్వాత తీసుకోవాలి, తర్వాత వదిలేయాలి, తర్వాత తీసుకోవాలి. తీసుకోవాల్సిన నెంబర్స్ ఏంటి ఫ్రెండ్స్? 6 1 అంటే 7. 20 + 7 అంటే 27. ఇది ఎవరన్నా, ఇది కొంచెం కష్టమే, నాన్ మ్యాథ్స్ వాళ్ళకి ఇది కష్టమే, మ్యాథ్స్ వాళ్ళ కోసం అలా చూడండి ఫ్రెండ్స్. సరే ఇంకొక మెథడ్ ఏంది? 2n² - 5. n అంటే ఏంటి ఫ్రెండ్స్? 4. 2 × 4² - 5. 2 × 4² అంటే ఫ్రెండ్స్ 16. 16 2 జార్ 32. 32 - 5 అంటే 27. అమ్మో ఇది కష్టమే సార్ అన్న వాళ్ళకి ఇక టోటల్ ట్రయాంగిల్స్ని ఈజీగా కనుక్కోవచ్చు కదా ఫ్రెండ్స్. చూడండి కౌంట్ చేయొచ్చు. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. మొత్తం 16 వచ్చినాయి. నేను మీకు 25ని గుర్తుపెట్టుకోన్నా. 16 ఇంటూ ఈ 2 రాయండి, -5 పెట్టండి. 16 2 జార్ 32 -5 ఆన్సర్ ఎంత ఫ్రెండ్స్? 27. అలా మీరు ఈజీగా మరి గుర్తుపెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఇది 3rd క్లాస్లో ఇచ్చినటువంటి టాపిక్ అనుకుంటాం. 3rd క్లాస్లో జస్ట్ వాడు ఏమన్నాడు ఫ్రెండ్స్, టీఎస్లో ఏపీలో ఇట్లా ఒక డయాగ్రామ్ ఇచ్చి వీటికి కలర్స్ దిద్దామన్నాడు. చిన్నపిల్లలు కాబట్టి వాళ్ళకి కాన్సెప్ట్ అర్థం కావడం కోసం. అంటే 3rd క్లాస్లోని పిల్లవాడికి ఇది ఒక ట్రయాంగిల్ ఉంది, 7వ ట్రయాంగిల్ ఉంది. పిల్లలు ఏం చేస్తారు ఫ్రెండ్స్? రకరకాలైనటువంటి కలర్స్ దిద్దుతారు కాబట్టి టోటల్ ట్రయాంగిల్స్ ఆ ఏజ్లోనే రావాలని గవర్నమెంట్ టీఎస్లో మరియు ఏపీలో పెట్టడం జరిగింది. బట్ ఎగ్జామినర్ అనేవాడు ఖచ్చితంగా ఈ ఏరియా మీద దృష్టి పెట్టే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్ దీన్ని మిస్ చేసుకోకుండా మంచిగా ప్రాక్టీస్ చేయండి. సరే ఒకవేళ ఆప్షనల్లో ఇస్తే ఇట్లా, ఒకవేళ మీరు దీన్ని టైం లేక చూడకపోతే ఆప్షనల్ ద్వారా ఎలా చేస్తాం? 25 24 27 26. నాకు తెలిసి 4 ఆర్డర్లో ఉన్నాయి. ఆర్డర్లో ఉన్నప్పుడు టక్కున మనం సీన్ దిద్దు రావాలంతే. మరి సి అనేది ఒకసారి చూడండి. 27 అనేది చిన్నది కాదుగా ఫ్రెండ్స్. మరి బిగ్ నెంబర్ చిన్నది కాదు కాబట్టి సీన్ పెట్టేసేయండి అంతే. ఇక్కడ ఒక త్రిభుజం, ఒక చతురస్రం ఇచ్చాడు. ఈ చతురస్రంలో ట్రయాంగిల్స్ ఎన్ని ఉన్నాయి, త్రిభుజాలు ఎన్ని ఉన్నాయి అనడానికి జస్ట్ లాజిక్ ఏమీ లేదు ఫ్రెండ్స్. ఈజీగానే గుర్తుపెట్టుకోవచ్చు. బట్ ఈజీ అని ఈ రోజు అనుకుంటాం, బట్ కొద్ది రోజుల తర్వాత ఇది హార్డ్ అవుతుంది. దీన్ని మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి, లైఫ్ లాంగ్ మర్చిపోకుండా అంటానికి ఒక లాజిక్ ఉంది, మీకు చెప్తా ఫ్రెండ్స్. జస్ట్ మనం ఏం చేయాలంటే ముందు త్రిభుజాలు అనగానే చాలామంది చేసేటటువంటి ఆలోచన ఏంటంటే ఫ్రెండ్స్, కౌంటింగ్ చేసుకుంటారు. ఇది ఒక ట్రయాంగిల్ 1, ఇది ఒక ట్రయాంగిల్ 2, ఇది ఒక ట్రయాంగిల్ 3, ఇది ఒక ట్రయాంగిల్ 4. మొత్తం 4 ట్రయాంగిల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్. 4తో పాటు ఇంకా ఎన్ని ఉన్నాయో చూస్తారు, కౌంట్ చేస్తారు. ఇలా చూడండి ఫ్రెండ్స్,
ఇలా ఒక ట్రయాంగిల్ 5, ఇదో ట్రయాంగిల్ 6, ఇదో ట్రయాంగిల్ 7, అటో ట్రయాంగిల్, అంటే మొత్తం మీద 8 ట్రయాంగిల్స్ అంటే వాళ్ళు కౌంట్ చేస్తారు. బండగా కౌంట్ చేసేవాళ్ళు చాలామంది ఉంటారు ఫ్రెండ్స్. మరి ఇది చిన్న డయాగ్రామ్ కాబట్టి మీరు ఈజీగా కౌంట్ చేయగలిగారు. ఒకవేళ అలా కాదు ఫ్రెండ్స్, ఇంకా పెద్ద ఇలా ఇస్తాడు. ఇలా ఇచ్చినప్పుడు కౌంట్ చేయగలమా? నో, పాసిబుల్ అవ్వదు. మరి ఒకవేళ ఇలా ఇస్తాడు, ఇంకా కొంచెం ఇది ఈ ప్రాబ్లం వచ్చేసి ఫ్రెండ్స్ తెలంగాణలో అటు ఆంధ్రాలో మ్యాథ్స్ 4th క్లాస్ టెక్స్ట్ బుక్లో క్లియర్గా ఇచ్చాడు ఇదే డయాగ్రామ్. నాకు తెలిసి నెక్స్ట్ ఎగ్జామ్లో టీఆర్టీ కానీ అటు ఆంధ్రాలో టెట్లో కానీ ఖచ్చితంగా నాకు తెలిసి మరి దీని మీద బిట్ రావడానికి అవకాశం ఉంది. క్లియర్గా మనకు ఇదే డయాగ్రామ్ని ఇచ్చాడు. ఆంధ్ర తెలంగాణ 2 పుస్తకాల్లో ఫ్రెండ్స్, కొత్త పుస్తకాలు 23 ప్రింట్లో ఉంది. మరి ఇంత పెద్ద లెక్కను చేయాలంటే ముందు దీనికి సంబంధించి చిన్న వాటి మీద మనం కొంచెం లాజిక్స్ని గ్రిప్లో పెట్టుకోవాలి ఫ్రెండ్స్. చూడండి ఇక్కడ 1 2 3 4 ఇచ్చిన తర్వాత దీన్ని ఏం చేయాలంటే అంటే మొత్తం 4 ట్రయాంగిల్స్ ఉన్నాయి. ఇవన్నీ కౌంట్ చేయకుండా ఏం చేస్తామంటే ఫ్రెండ్స్ ఇంటూ 2 చేస్తాం. 4 × 2 మొత్తం ఎన్ని ట్రయాంగిల్స్ వచ్చాయి ఫ్రెండ్స్? 8. సరే ఓకే, 4 × 2 అనేది ఈరోజు ఈ 2 అనేది గుర్తుంటుంది. మరి ఒక 1 మంత్ తర్వాత ఇక్కడ ఇంటూ చేయాలన్న ఆలోచన మనకి రాకపోవచ్చు ఫ్రెండ్స్. మరి అలాంటప్పుడు ఏం చేయాలి? ఇంటూ 2 అనేటటువంటి లాజిక్ని మనం ఎలా గుర్తుపెట్టుకోవాలి? దానికి చాలా ఈజీ ఫ్రెండ్స్. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు అయితే ఈజీగా క్యాచ్ చేయొచ్చు. ఎలా అంటే ఫ్రెండ్స్ చూడండి, ట్రయాంగిల్స్లో టీ ఉంది ఫ్రెండ్స్. ట్రయాంగిల్స్లో టీ లెటర్ ఉంది ఫస్ట్. టీ అంటే మీరు 2 అనుకోండి. అంటే ఎన్ని ట్రయాంగిల్స్ అయితే ఉంటాయో అన్ని ట్రయాంగిల్స్ ఇంటూ 2 అనే ఆలోచన మీకు రానప్పుడు మీరు ఏం చేస్తారంటే అంటే మనకు చాలా తక్కువ టైం ఉన్నప్పుడు ఈ చిన్న వాటిని అంటే కౌంట్ చేసుకోవచ్చు ఒక్కొక్కసారి. ఓకే, పెద్ద డయాగ్రామ్స్ ఇచ్చినప్పుడు ఇంటూ 2 చేయాలన్న ఆలోచన రావాలంటే ట్రయాంగిల్స్లో టీ లెటర్ ఉంది కాబట్టి ఇంటూ 2. మరి తెలుగు మీడియం వాళ్ళు త్రిభుజాలు అని వాళ్ళకి తెలుసు, ట్రయాంగిల్స్ అనే ఆలోచన రాదనుకుందాం. దీన్ని కూడా ఈజీ ఫ్రెండ్స్. త్రిభుజాలు ఎన్ని ఉన్నాయి ఇక్కడ మనం కౌంట్ చేసాం? 1 2 3 4గా ఫ్రెండ్స్. 4 త్రిభుజాలు 4 ఇంటూ పక్కనే భూ ఉంది చూడండి. భూ అంటే ఏంది ఫ్రెండ్స్? ఇంగ్లీష్లో బిఏ కదా. బి అంటే ఎంత? 2ఏగా. సో టోటల్గా ఇక్కడ కూడా 2 అని గుర్తుపెట్టుకోండి. ఇంగ్లీష్ మీడియం వాళ్ళు అయితేనేమో టీ, తెలుగు మీడియం వాళ్ళు అయితేనేమో ఫస్ట్ 2 లెటర్స్ అని మనం గ్రిప్లో పెట్టుకుంటే ఈజీగా ఉంటుంది ఫ్రెండ్స్. మరి ఇంకా నాన్ మ్యాథ్స్ వాళ్ళ పరిస్థితి. నాన్ మ్యాథ్స్లో మరి దీన్ని కొద్ది రోజుల తర్వాత పూర్తిగా మర్చిపోయారు. మరి అలాంటప్పుడు ఈ చిన్న డయాగ్రామ్ కాకుండా బిగ్ డయాగ్రామ్ ఇచ్చి త్రిభుజాల సంఖ్య, నెంబర్ ఆఫ్ ట్రయాంగిల్స్ అంటే కన్ఫ్యూజ్ అవుతారు. కాబట్టి మరి వాళ్ళు ఎలా చేయాలి? వాళ్ళు లెక్క చేయకుండానే మ్యాథ్స్ వాళ్ళకంటే కూడా అది కనుక రైట్ అయిందంటే మ్యాథ్స్ వాళ్ళకంటే కూడా ఫాస్ట్గా చేసేస్తారు ఫ్రెండ్స్ ఈ లాజికల్ కనుక వాళ్ళు పట్టుకుంటే. మరి ఇక్కడ ఏముంది చూడండి, ఆప్షన్ ఏ 2 5 8 9. మీకు మార్నింగ్ వీడియోలో చెప్పా, గతంలో 2 వీడియోలు కూడా మీకు అప్లోడ్ చేశా ఫ్రెండ్స్. కావాలంటే మీరు మరి ప్లేలిస్ట్లో ఉన్నాయి, మీరు చూసుకోవచ్చు. డిస్క్రిప్షన్లో కూడా మరి గతంలో ఇచ్చినటువంటి ఆ వీడియోస్ లింక్స్ పెడతా ఫ్రెండ్స్. మరి ఇక్కడ చూడండి 2 5 8 9. 2 5 8 9 అనేది నాన్ మ్యాథ్స్ వాళ్ళు 4 కరెక్ట్ ఆన్సర్ ఎలా చూజ్ చేసుకోవాలి? ఎలా అంటే మరి నేనే ఒక నాన్ మ్యాథ్స్ స్టూడెంట్ని అయితే నేనేం చేస్తాను ఎగ్జామ్లో ఏం చేస్తానంటే ఫ్రెండ్స్, ఫస్ట్ ఇచ్చిన 4 ఆప్షన్స్ అనేవి ఒక ఆర్డర్లో ఉన్నాయా లేవా చూసుకుంటా. లేవు. మ్యాథ్స్లో ఒక్కటే ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, ఆర్డర్లో ఉన్నాయా లేవా. ఒకవేళ 4 నెంబర్స్ ఆర్డర్లో ఉంటే కళ్ళు మూసుకొని సి దిద్దండి. సి దిద్దేటప్పుడు అది స్మాలా బిగ్గా అనేది ఒకసారి ఐడెంటిఫై చేయండి. మరి ఇక్కడ ఆర్డర్లో ఉన్నాయా ఫ్రెండ్స్? లేవు. ఆ లాజిక్ పనికిరాదు. రెండో లాజిక్ ఏంటి? మరి వేటి మధ్య గ్యాప్ తక్కువ ఉంది. 2 5 గ్యాప్ ఎంత ఉంది? 2 5 మధ్య గ్యాప్ 3. సో 2 5 మధ్య ఆన్సర్ లేదు. మరి 5 8 మధ్య గ్యాప్ ఎంత ఉంది? 3 ఉంది, అక్కడ లేదు. 8 9 మధ్య గ్యాప్ 1 ఉంది. సో మనం ఆన్సర్ని దొరకబెట్టేసాం ఫ్రెండ్స్, ఇక్కడే ఉంది. అంటే ఆన్సరు సో ఏ రెండింటి మధ్యలో ఉందంటే సిడి. అంటే 8 9 మధ్య గ్యాప్ 1 ఉంది కాబట్టి వాడు ఎగ్జామినర్ అనేవాడు ఈ రెండిట్లోనే ఆన్సర్ ఉంచాడనేది మనం క్యాచ్ చేసాం. మరి సి పెట్టాలా డి పెట్టాలా? సి బబుల్ చేయాలా డి బబుల్ చేయాలంటే అసలు ఇంకా మీకు నిన్న మార్నింగ్ ఈరోజు మార్నింగ్ కూడా వీడియోలో మీకు క్లియర్గా చెప్పా ఫ్రెండ్స్. సి కామా డి ఈ రెండిట్లో దేన్ని బబుల్ చేయాలని ఆలోచన వస్తే సినే బబుల్ చేయండి, డీని వద్దు అని చెప్పా. డీతో పోల్చుకుంటే సి అనేది ఎక్కువ ఆన్సర్స్ ఉంటాయి కాబట్టి సి అనేది కరెక్టు. సరే అది కూడా కాదు. మరి సి డి ఈ రెండిట్లో ఏది పెట్టాలంటే ఫ్రెండ్స్ చెప్పా కదా, సీనా డీనా అంటే సికి రైట్ ప్రిఫరెన్స్ ఇవ్వండి. ఆప్షన్ సి అనేది రైట్ ఆన్సర్ అవుతుంది. నెక్స్ట్ చూద్దాం. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, నెక్స్ట్ మరి ఇట్లా సేమ్ 4th క్లాస్ టెక్స్ట్ బుక్లో ఉన్నటువంటి ఆ డయాగ్రామ్ని బేస్ చేసుకొని ఇట్లా డిఫరెంట్ ఎగ్జాంపుల్ ఇస్తాడు. సో మీరు మరి ఇలా ఇచ్చినప్పుడు ఎలా చేయాలి? త్రిభుజాల సంఖ్య ఎలా చేయాలి? ఒకటే బండగా గుర్తుపెట్టుకోండి. ఒక డయాగ్రామ్ ఇలా ఇచ్చి చతురస్రం ఇచ్చి ఇలా కర్ణాలతో శీర్షాలతో 2 కర్ణాలు ఇస్తే అక్కడ 8 ట్రయాంగిల్స్ ఉంటాయని గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ నేను ఆల్రెడీ రాశాను. ఫస్ట్ పిక్చర్కి 8, సెకండ్ స్క్వేర్కి 8, థర్డ్ స్క్వేర్కి 8, మొత్తం మీద 3 8 24. నేను ఇక్కడ విడిగా రాసా ఫ్రెండ్స్. ఫస్ట్ అంటేనేమో 8, సెకండ్ 8, థర్డ్ 8.
నెక్స్ట్ ఇక్కడ 2 2 రాసే. ఏంటి ఆ 2 2 అంటే ఫ్రెండ్స్ చూడండి, కౌంట్ చేయకుండా, ట్రయాంగిల్స్ని కౌంట్ చేయకుండా ఇది ఒక లాజిక్. మరి ఇక్కడ చూడండి, పైన మధ్యలో పైన ఒక డాటు కింద ఒక డాట్ ఉంటే అక్కడ 2 అంటే ఈ డాటు 2. తర్వాత నెక్స్ట్ ఇక్కడ ఒక డాటు ఇక్కడ ఒక డాటు అంటే శీర్షాలు అంటారు వీటిని. ఇక్కడ కూడా ఒక 2. ఆ రెండింటిని కౌంట్ చేయండి ఫ్రెండ్స్. అంటే ఎన్ని ఉన్నాయి చూడండి, 8 8 8 ఇంతవరకు రాసాము. తర్వాత ఒక 2 శీర్షాలు ఇంకొక 2 శీర్షాలు రాశాను నేను. సో ఆ విధంగా మీరు చూడండి, మొత్తం మీద ఇప్పుడు కౌంట్ చేయండి ఫ్రెండ్స్ ఎన్ని అవుతాయో. 8 8 8 3 24 26 28 టోటల్ ఆన్సర్ వచ్చేసి 28. మరి ఒక్కొక్కసారి చూడండి ఫ్రెండ్స్, మరి ఇది ఈజీగా ఉంది, సింపుల్గా ఉంది కాబట్టి మనం యాడ్ చేసినాం. మరి ఒకవేళ పెద్ద ప్రాబ్లం ఇచ్చినప్పుడు ఇలా నంబర్స్ని యాడ్ చేసుకుంటూ పోవాలంటే కష్టం. 8 16 మరి తర్వాత వచ్చేసి 24 ఇలా కంటిన్యూ చేసుకుంటూ పోవాలంటే టైం అనేది చాలా టేకింగ్. 2-3 సెకండ్లోనే ఆన్సర్ చేయాలి. 2-3 సెకండ్ అంటే ఏంది ఫ్రెండ్స్, కన్ను మూసి కన్ను తెరిసేసరికి సెకండ్. జస్ట్ 2-3 సెకండ్లోనే ఆన్సర్ చేయాలంటే లాజిక్ గత వీడియోలో కూడా చెప్పా ఫ్రెండ్స్. ఎలా అంటే 8 అనేది ఈవెన్ నంబర్, తర్వాత 8 అనేది ఈవెన్, 8 అనేది ఈవెన్, 2 అనేది ఈవెన్, 2 అనేది ఈవెన్, అన్నీ సరిసంఖ్యలే. మరి క్వశ్చన్ అనేది అన్ని సరిసంఖ్యలో ఉన్నప్పుడు మనకి ఇచ్చినటువంటి కింద ఆప్షన్లో కూడా సరిసంఖ్య ఈవెన్ నంబరే ఉండాలి. సో 28 అనేది ఈవెన్ నెంబరేగా ఫ్రెండ్స్. ఒకవేళ 4 ఆప్షన్స్లో ఎక్కడైనా ఆడ్ నెంబర్ ఇస్తే దాన్ని మీరు ఎలిమినేట్ చేసేయండి. ఈవెన్ నెంబర్స్లోనే ఆన్సర్ ఉంటుంది అనేది ఓ లాజిక్ అనేది మీరు గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. సరే ఓకే, ఇది కూడా చేసేసాం ఫ్రెండ్స్. ఇక నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఏం చేయాలి? నాన్ మ్యాథ్స్ వాళ్ళు మరి ఆ లెక్కను చేయకుండానే ఆప్షనల్స్ ఎలా చేయాలి చూడండి ఫ్రెండ్స్. 82 28 12 35. నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఫస్ట్ ఏం ఆలోచించాలి, ఆర్డర్లో ఉన్నాయా లేవో చూడండి. అసలు ఆర్డర్లో ఎక్కడా లేవు ఫ్రెండ్స్. మరి గ్యాప్స్ ఏమన్నా తక్కువగా ఉన్నాయా చూడండి. గ్యాప్స్ దానికంటే ఆప్షన్స్ అనేవి నాకు అసలు క్లియర్గా ఆన్సర్ అందులోనే ఉందని అర్థం అవుతుంది ఫ్రెండ్స్. ఏదేంటంటే ఆప్షన్ ఏ, ఆప్షన్ బి. ఆప్షన్ ఏ 82 ఉంది, ఆప్షన్ బి వాడు ఏం చేశాడు చూడండి, రివర్స్ రాశాడు, 28 అన్నాడు. 82ని 28 అని రాశాడు. అంటే మనల్ని కన్ఫ్యూజ్ చేద్దామని ఇచ్చిందంటే ఈ రెండిట్లోనే ఆన్సర్ ఉంది. ఎగ్జామినరు మనల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఆ రెండింటిని రివర్స్లో పెట్టాడు. అంటే 100% అక్కడే ఆన్సర్ ఉండేది ఫ్రెండ్స్. సిమిలర్గా యాడ్ అయితే 2 ఉంటాయో విలువలు కానీ ఏదైనా సరే ఆ సిమిలర్గా ఉన్న చోట ఆన్సర్ ఉంటుందనే లాజిక్ మీ అందరికీ తెలిసి ఉండాలి ఫ్రెండ్స్. మరి 82 28 ఈ రెండిట్లోనే ఆన్సర్. మరి ఏ కరెక్టా బి కరెక్టా? మీకు టైం లేదు కాబట్టి ఏని బబుల్ చేయాలా బీని బబుల్ చేయాలా ఈ రెండిట్లోనే మీరు ఇప్పుడు డిసైడ్ చేయాలి ఫ్రెండ్స్. ఈ రెండిట్లోనే డిసైడ్ చేయాలి. ఏని బబుల్ చేస్తే రైట్ అవుతుందా, బీని బబుల్ చేస్తే రైట్ అవుతుందా అంటే మ్యాక్సిమం దాదాపు 99% బీనే రైట్ అవుతుంది. మీరు కళ్ళు మూసుకొని అది రైట్ అయినా రాంగ్ అయినా బీనే బబుల్ చేసి రండి. ఇది ఒక లాజిక్ అనేది మీరు ఎప్పటికీ మర్చిపోవద్దు ఫ్రెండ్స్. నేను అన్ని వీడియోల్లో ఎందుకు ఎగ్జాంపుల్స్ ఇలా రాస్తూ మీతో ఎందుకు చెప్తాను ఫ్రెండ్స్, మీకు ప్రాక్టీస్ కావాలి. ఇలాంటివి ప్రాక్టీస్ చేయటం వల్ల మీకు ఎగ్జామ్లో ఒక్క బిట్టు మీరు ఎలాంటిది పెట్టినా కూడా మీ తలరాత మారిపోతుంది ఫ్రెండ్స్. సో దానికోసమే నేను మరలా ఎగ్జాంపుల్స్ ఇలా చెప్తా ఉన్నా ఫ్రెండ్స్. నెక్స్ట్ చూడండి, దీంట్లో ఒక చతురస్రం ఇచ్చాడు. ఈ చతురస్రంలో మొత్తం ట్రయాంగిల్స్ కనుక్కోవాలి ఫ్రెండ్స్. ఇంతకుముందు మీకు చెప్పా, త్రిభుజాలు అనగానే మీరు ఏం చేయాలి, ఇంటూ 2 పెట్టాలి. 2ని ఎలా గుర్తుపెట్టుకోవాలనేది స్టార్టింగ్లోనే చెప్పా ఫ్రెండ్స్, గుర్తుంటుంది. ఇక బి అంటే 2 కాబట్టి 2తో, ఇంగ్లీష్ మీడియం వాళ్ళ ట్రయాంగిల్స్ అంటే 2 కాబట్టి అట్లనే మీరు గుర్తుపెట్టుకోండి. సో టోటల్గా ఎన్ని ఉన్నాయి చూడండి ఫ్రెండ్స్, 1 2 3 4 5 6 7 8 అంటే 8 2 జార్ ఎంత ఫ్రెండ్స్ 16. అలా కూడా కాదు నాన్ మ్యాథ్స్ వాళ్ళు మరి అసలు ఆ డయాగ్రాము చూసి పెట్టే అంత టైం ఉండకపోవచ్చు, లేదా అసలు నాన్ మ్యాథ్స్ వాళ్ళకి మ్యాక్సిమం కొంతమందికి అసలు మ్యాథ్స్ చూస్తేనే ఏంటో మరి వాటి మీద అంత ఇష్టంగా అనిపించదు. ఆ లెక్కను చూడాలని కూడా ఇష్టంగా అనిపించదు. వాళ్ళు చేయాల్సిందల్లా ఒకటే ఫ్రెండ్స్. సో ఓకే, ఇబ్బంది ఏమీ లేదు. మీరు ఆప్షనల్స్తో ఆన్సర్స్ పెట్టేటటువంటి టెక్నిక్స్ నేర్చుకోండి ఫ్రెండ్స్. మెయిన్ నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఆ లాజిక్స్ కనుక కరెక్ట్గా నా వీడియోస్లో ఉన్న ఈ లాజిక్లే కాదు ఫ్రెండ్స్, యూట్యూబ్లో సెర్చ్ చేయండి. నాన్ మ్యాథ్స్ వాళ్ళకి మెయిన్గా నేను ఒకటి చెప్తున్నా ఫ్రెండ్స్, లాజిక్స్ మ్యాథ్స్లో ఉన్నటువంటి లాజిక్స్ మీరు కరెక్ట్గా కనుక పట్టుకుంటే మ్యాథ్స్ వాళ్ళు కూడా మీ ముందు మరి ఉండరు ఫ్రెండ్స్. అంత ఫాస్ట్ మీరు చేయగలుగుతారు. బాగా ప్రాక్టీస్ చేయాలి. నేను జస్ట్ రేపే ఎల్లుండో తెలంగాణలో 2017-18లో జరిగినటువంటి టీఆర్టీ పేపర్లో ఉన్నటువంటి మ్యాథ్స్ని జస్ట్ నేను 3-4 నిమిషాల్లోనే క్వశ్చన్ని చూడకుండా, మెయిన్ అది నాన్ మ్యాథ్స్ వాళ్ళకి చెప్తున్నా ఫ్రెండ్స్, క్వశ్చన్స్ చూడకుండా లెక్కను చూడకుండా 2017 పేపర్లో ఉన్నటువంటి ఆ లెక్కలన్నిటినీ నేను జస్ట్ 5 నిమిషాల లోపే చేసి మీకు వీడియో రూపంలో అప్లోడ్ చేస్తాను ఫ్రెండ్స్. ఆ వీడియోని ఖచ్చితంగా చూడండి. ఆ వీడియోని చూస్తే మీరు నాకు తెలిసి ఈ ఎగ్జామే కాదు, టీఆర్టీఏ కాదు, ఏ ఎగ్జామ్ అయినా సరే మీకు బరాబర్ ఉపయోగపడుతుంది ఫ్రెండ్స్. మరి ఇక్కడ చూడండి, ఆప్షన్ ఏ 16, బి 17, సి 15, డి 18.
చూడగానే మీకేం అర్థం అవుతుంది ఫ్రెండ్స్? 4 ఆన్సర్స్ అనేవి ఒక ఆర్డర్లో ఉన్నాయి, ఒక వరుస క్రమంలో ఉన్నాయి. సో మీకు వెంటనే బల్బు వెలిగింది. ఇచ్చిన 4 ఆప్షన్స్ అనేవి 4 ఆర్డర్లో ఉన్నప్పుడు ఆప్షన్ సి అనేది పెట్టాలి అని. బట్ ఆప్షన్ సి పెట్టే ముందు ఒక్కసారి దాన్ని చూడమన్నా. ఏంటి ఆప్షన్ సి పెట్టే ముందు ఆప్షన్ సి ఏమి ఇచ్చాడు ఫ్రెండ్స్? 15 అనేది వాడిచ్చిన 4 నెంబర్లో స్మాల్ విలువ, అతి చిన్న విలువ. ఎప్పుడు కూడా అతి చిన్న విలువ ఆన్సర్ కాదు. ఒకవేళ ఎగ్జామ్లో ఒకటి విషయం గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇయర్స్ కనుక ఇస్తే 1950, 1951, 1941, 1971, ఇట్లా 19 మరి 81 ఇలా ఇచ్చినప్పుడు ఏది కరెక్ట్ అవుతుందో మనం కంపారిజన్ చేయాల్సి వస్తే స్మాల్ ఆన్సర్ అనేది స్మాల్ అంటే ఫస్ట్ స్టార్టింగ్ నెంబర్ స్టార్టింగ్ ఇయర్ అనేది ఆన్సర్ కాదు. సేమ్ అదే లాజిక్ ఇక్కడ మ్యాథ్స్లో కూడా ఫ్రెండ్స్. ఆర్డర్లో ఉన్నాయి 4, ఓకే సి పెడతారు, మీరు చూడకుండా పెట్టి వస్తే అది రాంగ్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. మరి సి అనేది రాంగ్ కాదు, సి అనేది స్మాల్ విలువ కాబట్టి ఇది ఆన్సర్ పెట్టకూడదు. మరి ఏది పెట్టాలి? సికి ఆ 15కి 15కి నియర్ దగ్గరగా ఉన్నది ఎంత ఫ్రెండ్స్? 16గా. 15కి దగ్గరగా ఏదైతే ఉందో అది పెట్టండి ఫ్రెండ్స్, అది రైట్ అవుతుంది. అంటే ఇక్కడ ఆన్సర్ వచ్చేసి 16 అంటే ఆప్షన్ ఏ అనేది రైట్ అవుతుంది. సో ఈ లాజిక్ని మీరు ఫాలో అవ్వండి ఫ్రెండ్స్. నేను చెప్పే లాజిక్స్ మీకు ఎంతవరకు కరెక్ట్ అవుతాయి అనేది ప్రీవియస్ పేపర్లో ఎన్నో ఉన్నాయి. మరి ఆంధ్రాలో, తెలంగాణలో చాలా తక్కువ ఎగ్జామ్స్ జరిగాయి, కానీ ఆంధ్రాలో మరి టెట్ కానీ టీఆర్టీ కానీ స్పెల్ వైజ్గా ఆన్లైన్ ఎగ్జామ్లో చాలా ప్రీవియస్ పేపర్లు ఉన్నాయి. అవన్నీ మీరు చూడండి, మీకే తెలుస్తుంది ఫ్రెండ్స్ ఈ లాజిక్ వల్ల ఉపయోగం ఏంటో. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, ఇది డైరెక్ట్గా 4th క్లాస్ ఏపీ అండ్ తెలంగాణ 2 రాష్ట్రాలు క్లియర్గా ఈ పిక్చర్ ఇచ్చి త్రిభుజాల సంఖ్యను కనుక్కో అన్నాడు. ఇప్పుడు చెప్పండి ఫ్రెండ్స్, మీరన్నీ మరి ఎగ్జాంపుల్స్ అన్నీ మీకు చెప్పా. ఫటాఫట్ నేను రాస్తూ ఉంటాను చూడండి ఫ్రెండ్స్, మీకే తెలుస్తుంది. మరి చాలా ఈజీగా స్పీడ్గా మీరు చేసేయండి. ఫస్ట్ స్క్వేర్ ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ, అంటే 8, సెకండ్ స్క్వేరు 8, థర్డ్ స్క్వేరు 8, ఫోర్త్ స్క్వేరు 8, ఫినిష్. ఇదే బిట్ ఉంది ఫ్రెండ్స్, ఆన్సర్ 44, 44 వస్తుంది. మరి నేను మీకు ఒక విషయం చెప్పా, 2 డాట్స్ ఉంటే 2 పెట్టా, 2 డాట్స్ ఉంటే 2, 2 డాట్స్ ఉంటే 2, 2 డాట్స్ ఉంటే 2, అంటే 4 2s వచ్చాయి, అంటే 1 2 3 4 అయిపోయింది. మరి ఫైనల్గా ఇంకొకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఇక్కడ మరి 4 ఎక్కడి నుంచి వచ్చింది? 4 ఉంది చూడండి ఇక్కడ. ఈ 4 అనేది మరి మీరు ఇది ఎలా వస్తుందంటే చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ డయాగ్రామ్లో పెద్ద ఇంకొక ట్రయాంగిల్ ఉంది చూడండి, బిగ్ ట్రయాంగిల్, ఇది ఒక 1. అలానే ఇలా చూసుకుంటే ఇది ఒక 1, అలానే మరి ఇటు చూసుకుంటే ఇది ఒక 1. అంటే 4 వైపులు చూసుకుంటే బిగ్ ట్రయాంగిల్స్ 4 వస్తాయిగా ఫ్రెండ్స్. ఆ 4 నేను ఇక్కడ రాశాను, 4 గుర్తుపెట్టుకోండి. సో టోటల్గా ఎంత వస్తుంది చెప్పండి? 8 8 8 8 2 2 2 2 4 మొత్తం మీద మీరు యాడ్ చేస్తే 44 వస్తుంది. సో దీనికి ఆన్సర్ వచ్చేసి 44. మరి ఓకే 44 బాగానే ఉంది. రేపు ఎగ్జామ్లో ఈ బిట్టిస్తాడు, మీరు వెంటనే ఏం చేస్తారంటే మరి మన దగ్గర ఏం క్యాలిక్యులేటర్స్ ఏమి ఉండవు కాబట్టి వెంటనే 8 8 8 8 2 2 2 2 4 పెట్టేస్తారు. పెట్టిన తర్వాత మరి దీన్ని కౌంటింగ్ చేసేటప్పుడు ఒక్కొక్క దాన్ని యాడ్ చేస్తారు ఫ్రెండ్స్. ఒక్కొక్క దాన్ని యాడ్ చేస్తే ఎంత టైం పడుతుంది ఫ్రెండ్స్? 8 16 16 8 ఎంత? 24 32 34 36 38 40 44. ఎంత టైం ఇప్పుడు నేను కౌంట్ చేసిన టైంలో ఎంత టైం పడింది ఫ్రెండ్స్ చెప్పండి? కనీసం ఒక 10 సెకండ్లు. 10 సెకండ్లు కూడా మనం టైం ఇవ్వకూడదు ఆ బిట్కి. నేను ఇచ్చే మీ సలహా ఏంటంటే ఫ్రెండ్స్, ఇవన్నీ చూడండి, అన్నీ ఈవెన్ నంబర్స్, అన్నీ సరిసంఖ్యలు. అన్నీ సరిసంఖ్యలు అయినప్పుడు ఆన్సర్ కూడా ఏం కావాలి ఫ్రెండ్స్? ఆన్సర్ కూడా మరి చూడండి సరిసంఖ్య అయిందిగా. 44 అనేది ఏ నెంబర్? సరిసంఖ్యగా ఫ్రెండ్స్. మీ అదృష్టం కొద్దిగా 3 ఆడ్ నెంబర్స్, 3 బేస్ సంఖ్యలు ఇచ్చి మరి ఒక సరిసంఖ్య ఇస్తే మీరు అదృష్టవంతులేగా. 44 64 100 మీకు ఏమి మర్చిపోయి ఆ సరిసంఖ్య ఎంత అవుతుందో అది పెట్టి రావచ్చు. ఒక్కొక్కసారి మరి 4 2 బేస్ సంఖ్యలు ఇస్తే రెండింటిని మీరు ఎలిమినేట్ చేసేయచ్చు. 44 అనేది సరిసంఖ్య. అలాగే మీరు చూసుకోవచ్చు ఫ్రెండ్స్. మరి ఇంకొక లాజిక్ వచ్చేసి, సరే మనం కౌంట్ చేద్దాం. మ్యాథ్స్ వాళ్ళు అయితే టగటగ కౌంట్ చేసుకుంటూ పోతారు, అప్పటికి 5 సెకండ్లు పడుతుంది. 5 సెకండ్లు కూడా కాదు ఫ్రెండ్స్, మనకు ఒక ప్రతి సెకండ్ ఇంపార్టెంట్. ఎగ్జామ్ రూమ్లో కూర్చున్నప్పుడు నేను 2006 డిఎస్సి దగ్గర నుంచి మొన్న జరిగిన జేఎల్ ఎగ్జామ్ వరకు ఎగ్జామ్స్ రాస్తూనే ఉన్నా. నేను ప్రతి ఎగ్జామ్ రాస్తూనే ఉన్నా. బయట మాత్రం ప్రతిదీ వచ్చినట్టు అనిపిస్తుంది, బట్ ఎగ్జామ్లో కూర్చున్నప్పుడు అసలు స్టోరీ అక్కడ మొదలవుతుంది ఫ్రెండ్స్. మనకు వచ్చింది కూడా పోతుంది, టెన్షన్గా ఫీల్ అవుతాం. అలాంటి టైంలో మనం టెక్నిక్స్ని బాగా ఫాలో అవ్వాలి. టెక్నిక్స్ ఫాలో కావాలంటే సింగిల్గా కూర్చుంటే రాదు ఫ్రెండ్స్, గ్రూప్తో డిస్కషన్ చేస్తూ ఉండాలి. మరి దీన్ని నేను ఎలా చేస్తాను? నేనైతే ఒక నాన్ మ్యాథ్స్ కానీ ఒక మ్యాథ్స్ కానీ స్టూడెంట్ని అయితే సెకండ్లలో ఆన్సర్ చేయాలనే టెక్నిక్తో నేను దీన్ని ఎలా చేస్తానండి ఫ్రెండ్స్ చూడండి. ఇక్కడ నేను ఏం చేస్తానంటే 4 ఉందిగా ఫ్రెండ్స్, ఇటు కానీ మీ ఇష్టం. 4 + 2 6, ఓకే. 6 + 2 8, ఓకే. 8 + 2 ఎంత ఫ్రెండ్స్? 10.
మళ్ళీ 10 అంటే జీరోనే కదా ఫ్రెండ్స్, ఆ జీరోని ఆడ పెట్టుకుంటా. 0 + 2 2, 2 + 8 అంటే మళ్ళీ 10 కాబట్టి ఒక 0 పెట్టుకుంటా. మళ్ళీ 0 + 8 అంటే 8, 8 అంటే ఎంత ఫ్రెండ్స్ 16 కాబట్టి 6 పెట్టుకుంటా. అంటే యూనిట్ డిజిట్ అంటారు. ఒకట్ల స్థానంలో ఉన్న నంబర్ యూనిట్ డిజిట్ని రాసుకుంటున్నా. 6 + 8 ఎంత ఫ్రెండ్స్ 14 అంటే యూనిట్ డిజిట్లో ఫస్ట్ నెంబర్ ఒకట్ల స్థానంలో ఎంత వచ్చింది 4. అంటే ఆప్షన్లో ఒకట్ల స్థానంలో యూనిట్ డిజిట్లో ఎంత ఉండాలి ఫ్రెండ్స్ 4 ఉండాలి. అంటే ఇక్కడ నేను యూనిట్ డిజిట్ అనేటటువంటి ఆ లాజిక్ని యూజ్ చేశాను. ఒక్కొక్కసారి ఇక్కడ రాసే చూడండి ఫ్రెండ్స్, యూనిట్ డిజిట్ కాకుండా డిజిటల్ సమ్ను కూడా ఎక్కడ యూజ్ చేయాలి. మ్యాథ్స్ని నిజంగా చెప్తున్నా ఫ్రెండ్స్, అసలు అన్ని సబ్జెక్టుల కంటే మ్యాథ్సే డెడ్ ఈజీ. ఇలా మనం యూనిట్ డిజిట్ని, డిజిటల్ సమ్ని, రకరకాలైనటువంటి లాజిక్స్ని మనం త్వరలో నేను అప్లోడ్ చేసేటటువంటి ప్రతి వీడియోలో మీకు వస్తాయి ఫ్రెండ్స్. నా వీడియోని మిస్ కాకుండా చూడండి. ఓకే ఫ్రెండ్స్, ఇంతవరకు బాగానే చేశారు. మరి నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఇది చూడగానే వాళ్ళకి భయం వేస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ దీన్ని కౌంట్ చేద్దామా కష్టం. మరి దీనికి ఏమైనా లాజిక్స్ ఉన్నాయా? ఓకే, లాజిక్స్ అన్నీ ఉన్నాయి, ఇవి కూడా గుర్తుండకపోవచ్చు. కొద్ది రోజుల తర్వాత టెన్షన్లోనే మర్చిపోవచ్చు. ఇదంతా మనకి ఎందుకు అని అనుకున్న వాళ్ళు డైరెక్ట్ వాళ్ళ ఆప్షన్స్ దగ్గరికి వెళ్ళిపోండి ఫ్రెండ్స్. వాళ్ళే నాకు తెలిసి రైట్ పెడతారు. ఉన్నాయండి ఫ్రెండ్స్ 4 ఆప్షన్లు కదా, 4 ఆప్షన్లో కరెక్ట్ ఆప్షన్ మనం పట్టుకోలేమా? ఎగ్జామినరు ఎక్కడ ఆన్సర్ ఇచ్చిండు, ఎక్కడ కరెక్ట్ ఆన్సర్ అనేది మనం పట్టుకోలేము ఫ్రెండ్స్. ఈజీగా పట్టుకోవచ్చు. అసలు వాడు ఆన్సర్ ఆడ 4 ఏది ఉందో మనం కనిపెట్టవచ్చు ఫ్రెండ్స్. ఎలా అంటే కొన్ని లాజిక్స్ ఉన్నాయి, నేను చెప్తూనే ఉన్నా ప్రతి వీడియోలో. చూడండి ఇక్కడ 21, 32, 44, 105. నాకు చూడగానే నేను ముందు 105ని అర్జెంట్ కొట్టేస్తా. అది కాదు. ఎందుకు నాకు కాదనిపించింది 105 అనేది ఎందుకు నాకు కాదనిపించింది అంటే ఫ్రెండ్, ఇది 2 డిజిట్స్ 2 అంకెల సంఖ్యది. ఇది 2 డిజిట్స్ 2 అంకెల సంఖ్య, ఇది 2 డిజిట్స్. బట్ ఇది చూడండి 105 అంటే 3 నంబర్స్ డిజిట్. ఈ 3 ఒకేలా ఉన్నాయి. అంటే వాడు ఆన్సరు ఒకేలా ఉన్నటువంటి ఆ మూడిట్లోనే ఆన్సర్ పెట్టాడు అని అర్థమైంది. అందుకని నేను 105ని ముందు ఇమ్మీడియట్గా కొట్టేశా. సో ఈ 4 ఈ 105 అనేది ఏంటి డిఫరెంట్గా ఉంది. ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, డిఫరెంట్గా ఏదైతే ఉందో దాన్ని ఎలిమినేట్ చేసి డిఫరెంట్గా దగ్గరగా ఉన్న ఆన్సరే రైట్ అవుతున్నా ఫ్రెండ్స్. అంటే 105 డిఫరెంట్గా ఉంది, కొట్టేసా నేను, ఎలిమినేట్ చేసా. 105కి దగ్గరలో ఏది ఉంటుంది ఫ్రెండ్స్ 44 కదా. అంటే 44 అనేది రైట్ ఆన్సర్. చూసారా, మ్యాథ్స్ వాళ్ళకంటే కూడా ఫాస్ట్గా నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఈ లాజిక్ నేర్చుకుంటే ఇంకా మ్యాథ్స్ వాళ్ళు ఫ్రెండ్స్ చూడండి, మ్యాథ్స్ వాళ్ళు దాదాపు మ్యాథ్స్ చేస్తారు కాబట్టి వాళ్ళకి ఈ టెక్నిక్స్ వస్తే ఇంకా స్కోర్ వస్తుంది, హెవీ స్కోర్ వస్తుంది. ఎందుకంటే దాదాపుగా ఉన్న బిట్లలో మ్యాక్సిమం వాళ్ళు పెడతారు. ఒక 3-4 బిట్స్ హార్డ్గా ఉన్నాయి వచ్చినప్పుడు ఏ ఎగ్జామ్ అయినా డిఫికల్ట్ బిట్స్ కనీసం చూసుకుంటే 5 నుంచి 6 ఉంటాయి ఫ్రెండ్స్. నాన్ మ్యాథ్స్ వాళ్ళంటే ఎక్కువ శాతం నాకు తెలిసి నేను చెప్పేటటువంటి టెక్నిక్స్ని ఖచ్చితంగా యూజ్ చేసుకుంటారు. వాళ్ళకి బరాబర్ మార్క్స్ వస్తాయి, నో డౌట్. ఇక మ్యాథ్స్ వాళ్ళు అన్ని లెక్కలు చేస్తారు, 5 నుంచి 6 డిఫికల్ట్గా వచ్చినాయి. అప్పుడు మీరు నేర్చుకున్నటువంటి ఆ లాజిక్స్ని కనుక అక్కడ అప్లై చేస్తే ఆ 5 లేదా 6 బిట్స్ కూడా రైట్ అయ్యి మీకు స్కోరు మరి చాలా హెవీగా వచ్చే అవకాశం ఉంది ఫ్రెండ్స్. ఫస్ట్ ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, దీనికోసం నేను ఇక్కడ ఆల్రెడీ రాసి మీకు చూపిస్తా. దాని వీలుంటే సాధ్యమైనంత వరకు మీరు స్క్రీన్ షాట్ తీసుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి ఫస్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, చతురస్రాల సంఖ్య, నంబర్ ఆఫ్ స్క్వేర్స్. జనరల్గా మ్యాథ్స్ వాళ్ళంటే ఫ్రెండ్స్ సాధ్యమైనంత వరకు ఫటాఫట్ కొంచెం ఫాస్ట్గా చేసేస్తారు. మరి నాన్ మ్యాథ్స్ వాళ్ళు కొంచెం చేయగలిగినప్పటికీ కూడా ఒక్కొక్కసారి కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. వారి కోసం మరి నేను చెప్పే లాజిక్స్ అనేవి ఉపయోగపడతాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, చతురస్రాల సంఖ్య అన్నాడు ఫ్రెండ్స్. నంబర్ ఆఫ్ స్క్వేర్స్ ఎంత అన్నాడు. దీన్ని చేయడానికి మీరు ఏం చేస్తారంటే ఒకే ఒక లాజిక్ ఫ్రెండ్స్. మీరు ఇప్పుడు యూట్యూబ్లో మరి దీనికి సంబంధించి మీరు ఏది సెర్చ్ కొట్టినా కూడా కొన్ని వందల వేల వీడియోలు వస్తాయి. అంటే ఒక్కొక్క వీడియో ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఒక వీడియో ఒక ఫార్ములా వేసి చెప్పొచ్చు ఒక మాస్టర్, ఒక వీడియో అనేది మరి ఇంకొక రకంగా ఉండొచ్చు. మీరు దేన్ని ఫాలో అవుతారంటే ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, వాడు పటం ఎలా ఇచ్చినా సరే మీరు వాడేటటువంటి ఫార్ములా ఖచ్చితంగా సాటిస్ఫై అయ్యే ఫార్ములానే. అలాంటి లాజిక్ని మీరు తీసుకోండి ఫ్రెండ్స్. ఇప్పుడు చూడండి, అలా ఉన్నటువంటి లాజిక్ మీకు చెప్తున్నా. ఇట్లా ఒక పటం ఇచ్చాడు, ఈ పటంలో చతురస్రాల సంఖ్య నంబర్ ఆఫ్ స్క్వేర్ అడిగాడు. ఫస్ట్ మీరు ఇమ్మీడియట్గా ఏం చేస్తారంటే ఫ్రెండ్స్, ఫస్ట్ స్క్వేర్కి 1 ఇవ్వండి, సెకండ్ స్క్వేర్కి 2 ఇవ్వండి, థర్డ్ స్క్వేర్కి 4 ఇవ్వండి. మనకి ఇచ్చింది ఇంతవరకే కాబట్టి అంతవరకే పెట్టుకోండి ఫ్రెండ్స్. ఇంకా కంటిన్యూషన్గా లేవు కాబట్టి మనం ఏం పెట్టని అవసరం లేదు. అది రో అడ్డు వరుస. నిలువు వరుసలో ఫ్రెండ్స్ సేమ్ 1 ఇవ్వండి, 2 ఇవ్వండి, 3 ఇచ్చేసా. జనరల్ కొంతమంది ఏం చేస్తారంటే ఫ్రెండ్స్, ఇక్కడ 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ అని అది ఒక ఫార్ములా రూపంలో చేస్తారు. అంటే 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ అంటే అప్పుడు అడ్డు నిలువు అవి రెండు ఈక్వల్గా ఉన్నప్పుడే అది ఫాలో కావాలి. అది ఒక కన్ఫ్యూజ్. అలా ఏమీ వద్దు ఫ్రెండ్స్. నేను చెప్పేటటువంటి ఈ లాజిక్ని ఫాలో అవ్వండి, మీకు ఏ పటానికైనా సక్సెస్ అవుతుంది. ఇప్పుడు నేనేం చేశాను, ఫస్ట్ స్క్వేర్కి 1, సెకండ్ స్క్వేర్కి 2, థర్డ్ స్క్వేర్కి 3 ఇచ్చా ఫ్రెండ్స్.
అది అడ్డు వరుస. నిలువు వరుస ఏం చేస్తాను, సేమ్ 1 ఇచ్చా, 2 ఇచ్చా, 3 ఇచ్చా. ఇప్పుడు ఇచ్చిన తర్వాత మీరు ఏం చేస్తారంటే, నేను ఆల్రెడీ డయాగ్రామ్ గీసా చూడండి ఫ్రెండ్స్. 3కి 3ని మల్టిప్లై చేయండి, 2కి 2ని మల్టిప్లై చేయండి, మరి 1కి 1 మల్టిప్లై చేయండి. ఆల్రెడీ ఇక్కడ చేసి మీకు పెట్టా ఫ్రెండ్స్. వీలుంటే స్క్రీన్ షాట్ తీసుకోండి. చూడండి 3 ఇంటూ 3, 3 ఇంటూ 3 అంటే ఎంత ఫ్రెండ్స్ చూడండి. 3 ఇంటూ 3, 3 ఇంటూ 3 పెట్టా ఫ్రెండ్స్. చూడండి 3 ఇంటూ 3, 3 ఇంటూ 3 రాశా. తర్వాత 2 ఇంటూ 2, 2 ఇంటూ 2, 1 ఇంటూ 1, 1 ఇంటూ 1 రాశాను. చూడండి 3 3 జార్ ఎంత ఫ్రెండ్స్ 9, 2 2 జార్ ఎంత 4, 1 1 జార్ అంటే 1. టోటల్ ఫ్రెండ్స్ ఎంత 14. ఇలానే మరి చూడండి ఇంకోటి. మరి ఓకే, ఈ ఫార్ములా ప్రకారంగా చేస్తాం ఫ్రెండ్స్. మనకు వస్తుంది చేస్తాం. మరి ఒక్కొక్క సందర్భంలో ఇలా చేయాలనే థాట్ రానప్పుడు, లేకపోతే టైం లేనప్పుడు, మరి కేవలం అసలు లెక్కను చూడకుండానే ఆప్షనల్స్ ద్వారానే చేయాలనే ఆలోచన మనకు వచ్చినప్పుడు. ఎందుకంటే ఫ్రెండ్స్, నాన్ మ్యాథ్స్ చాలా మంది మ్యాథ్స్ అంటే భయపడతారు వాళ్ళు. మరి మ్యాథ్స్ అంటే చాలా ఈజీ అయినా సరే వాళ్ళు మరి భయం అనేది కలుగుతుంది ఎగ్జామ్లో కూర్చున్నప్పుడు. అలాంటి టైంలో అలాంటి వారికి నేను చెప్పే లాజిక్స్ ఖచ్చితంగా ఉపయోగపడతాయి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఆప్షన్ ఏలో 12 ఇచ్చాడు, ఆప్షన్ బిలో 13 ఇచ్చాడు, ఆప్షన్ సిలో 14 ఇచ్చాడు, ఆప్షన్ డిలో 15 ఇచ్చాడు. సరే మనకు లెక్కతో సంబంధం లేదుగా. సరే రైట్ అయినా తప్పైనా నేను చెప్పేటటువంటి లాజిక్ని ఫాలో అయ్యారనుకోండి, 99.99% రైట్ అయ్యే అవకాశమే ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి 12, 13, 14, 15 ఈ నంబర్స్ 4 కూడా ఒక ఆర్డర్లో ఉన్నాయి ఫ్రెండ్స్. ఒక ఆర్డర్లో ఉన్నప్పుడు గత వీడియోలో కూడా మీకు చెప్పడం జరిగింది. ఎవరైనా ఫ్రెండ్స్ ఆ వీడియో చూడని వాళ్ళు ఎవరైనా ఉంటే కింద లింక్ ఇస్తాను చూడండి. చాలా ఎక్సలెంట్గా చెప్పా ఫ్రెండ్స్. క్వశ్చన్ చూడకుండానే, లెక్కను చూడకుండానే మరి ఇట్లా ఆప్షనల్స్తోనే ఆన్సర్ పెట్టేటటువంటి అద్భుతమైనటువంటి టెక్నిక్స్ మీకు చెప్పడం జరిగింది. మరి ఇక్కడ డిస్క్రిప్షన్లో పెడతా ఫ్రెండ్స్. వీలుంటే చూడని వాళ్ళు ఉంటే చూడండి. 12, 13, 14, 15 ఒక ఆర్డర్లో ఉంది కాబట్టి ఎప్పుడైనా నంబర్స్ అనేవి ఆర్డర్లో ఉంటే 99% సి ఆప్షన్ కరెక్ట్ అవుతుంది అనే విషయం మీరు మైండ్లో బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఆర్డర్లో ఉంటే 12, 13, 14, 15 కాదు ఫ్రెండ్స్, ఎనీ నంబర్ ఒక ఆర్డర్లో ఇచ్చినప్పుడు ఆప్షన్ సి అనేది రైట్ అవుతుంది, ఆప్షన్ సి అనేది రైట్ అవుతుంది. మనసులో బాగా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అలా చేసుకోవచ్చు. నెక్స్ట్ రెండోది చూద్దాం ఫ్రెండ్స్. రెండోది ఇక్కడ నేను రాశాను చూడండి. రెండోది చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఒక డయాగ్రామ్, ఒక పటం ఇచ్చాడు. దీంట్లో స్క్వేర్స్ ఎన్ని, నంబర్ ఆఫ్ స్క్వేర్స్ ఎన్ని కనుక్కోవాలి. సో ఇమ్మీడియట్గా చేసాను ఫ్రెండ్స్. ఇక్కడ 1 ఇవ్వండి, 2 ఇవ్వండి, 3 ఇవ్వండి. ఇక్కడ 1, ఇక్కడ 2, ఇక్కడ 3, ఇక్కడ 4 వచ్చాయి ఫ్రెండ్స్. చూసారా, అడ్డు వరుసలోనేమో 1 2 3, నిలువు అంటేనేమో కోలంలో 1 2 3 4 వచ్చాయి. కొంతమంది ఏం చేస్తారంటే 1 స్క్వేర్ ప్లస్ 2 స్క్వేర్ ప్లస్ 3 స్క్వేర్ చేస్తారు. అది ఎప్పుడు అడ్డు నిలువు కోలము మరి అదేవిధంగా రో రెండు ఈక్వల్గా ఉన్నప్పుడు ఆ అసలు ఫార్ములాస్తో సంబంధం పెట్టుకోకూడదు ఫ్రెండ్స్. ఎందుకంటే అసలు ఫార్ములాస్ అంటేనే చూడండి, నాన్ మ్యాథ్స్ అయినా మ్యాథ్స్ అయినా కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. కాబట్టి ఫార్ములా జోలికి పోవద్దు. సాధ్యమైనంత వరకు టెక్నిక్స్ లాజిక్స్నే యూజ్ చేయండి. మరి ఇక్కడ చూడండి 1 2 3 ఉంది అడ్డు, నిలువు 1 2 3 4 ఉంది ఫ్రెండ్స్. ఇక మీరు ఏం చేస్తారంటే ఇంటూ చేసేయండి. ఇక 4 ఇంటూ 3, 3 ఇంటూ 2, 1 ఇంటూ 1. మరి ఇక్కడ 1 ఉంది, అది వదిలేయండి. 1తో మనకు సంబంధం లేదు ఫ్రెండ్స్. అంటే 4 ఇంటూ 3 రాసా ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి. నెక్స్ట్ చూడండి ఫ్రెండ్స్, 4 ఇంటూ 3 రాసా, 3 ఇంటూ 2 రాసేసా, తర్వాత 2 ఇంటూ 1 రాసా ఫ్రెండ్స్. 4 3 జార్ అంటే 12, 3 2 జార్ అంటేనేమో 6, 2 1 జార్ అంటేనేమో 2. టోటల్గా వచ్చేసి ఆన్సర్ 20. ఒకవేళ టైం లేదు ఫ్రెండ్స్, టైం లేదు, మరి నాన్ మ్యాథ్స్ వాళ్ళు మరి ఇలా చేయాలన్న ఆలోచన కూడా రాలేదు, అప్పుడు ఎలా చేయాలి చూడండి ఫ్రెండ్స్. నేను పక్కన ఆప్షనల్స్ ఇచ్చాను. ఇక్కడ ఆప్షన్ ఏ 5 ఇచ్చిండు అనుకుందాం, ఆప్షన్ బి వచ్చేసి 6 ఇచ్చిండు, ఆప్షన్ సి వచ్చేసి 20, ఆప్షన్ డి వచ్చేసి 21 ఉంది. నాన్ మ్యాథ్స్ వాళ్ళకి ఇలా చేయాలన్న ఆలోచన రాలేదు. మరి మ్యాథ్స్ వాళ్ళైనా నాన్ మ్యాథ్స్ వాళ్ళైనా మరి టైం లేదనుకుందాం. మరి అలాంటప్పుడు అసలు లెక్కతో సంబంధం లేకుండానే ఇక దాదాపుగా 99% రైట్ అయ్యేటటువంటి లాజిక్స్ అనేవి మన దగ్గర ఉన్నాయి. కాబట్టి ఆ లాజిక్స్ని అప్పుడు యూజ్ చేసేటటువంటి ప్రయత్నం చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఈ 5 6 20 21 ఇచ్చిండు. నాకు ఇక్కడ చూడగానే చూడండి ఫ్రెండ్స్, 5 6 20 21 నా మైండ్లో ఒకటి, నేనే ఒక యాస్పిరెంట్ని అయితే నేనేం ఆలోచిస్తానంటే ముందు 4 ఆప్షన్స్ అనేవి ఆర్డర్లో ఉన్నాయా లేవో చూసుకుంటా. ఆర్డర్లో లేవు, సో ఆ లాజిక్ని పక్కన పెట్టా ఫ్రెండ్. ఆర్డర్లో ఉంటే సి పెట్టేవాడిని, ఆర్డర్లో లేవు. ఇంకా నా దగ్గర ఇంకొక లాజిక్ ఉంది. ఇంకో లాజిక్ ఏంటంటే ఫ్రెండ్స్, మరి గ్యాప్స్ ఎక్కడైనా తక్కువ ఉన్నాయో చూస్తా. గ్యాప్స్ అంటే 5కి 6కి గ్యాప్ ఒకటి ఉంది, 20కి 21 గ్యాప్ మధ్య ఇక్కడ ఒకటే ఉంది. అంటే 5 6కి మధ్య గ్యాప్ 1 ఉంది, 20 21 మధ్య గ్యాప్ 1 ఉంది. ఒక 2 గ్యాప్ ఒకటి ఉంది, ఇంకొక 2 గ్యాప్ ఒకటి ఉంది. ఇప్పుడు మనం చెప్పలేం ఫ్రెండ్స్. ఎక్కడైనా 4 ఆప్షనల్స్లో
రెండు ఆప్షనల్స్ మధ్య గ్యాప్ తక్కువ ఉంటే ఆ రెండింటి మధ్య ఆన్సర్ ఉంటుంది అనే విషయం మనకు తెలుస్తుంది. మరి ఇక్కడ అది కూడా కాదని నాకు అర్థమైపోయింది. నెక్స్ట్ ఇంకేమన్నా ఆలోచన ఉందా అంటే చూస్తా ఫ్రెండ్స్. నా దగ్గర ఇంకొక లాజిక్ ఉంది. ఏంటి? 5, 6 అనేవి సింగిల్ నంబర్స్, 20, 21 అనేది డబుల్ నంబర్స్. ఇవి రెండు సింగిల్ ఫ్రెండ్స్, ఇవి రెండు డబల్. రెండు ఒకలా ఉన్నాయి, ఇంకొక రెండు ఇంకొకలా ఉన్నాయి. ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, గత వీడియోలో కూడా మీకు చెప్పా. ఎవరైనా నాన్ మ్యాథ్స్ వాళ్ళు కానీ ఎవరైనా సరే చూడని వాళ్ళు ఉంటే డిస్క్రిప్షన్లో ఉంటుంది, చూడండి ఫ్రెండ్స్. రెండు ఒకలా ఉండి ఇంకొక రెండు ఇంకొకలా ఉంటే దాదాపుగా సీనే కరెక్ట్ అవుతుంది ఫ్రెండ్స్. గుర్తుపెట్టుకోండి, రెండు ఒకలా ఉన్నాయి, ఈ రెండు సింగిల్ నంబర్స్, ఈ రెండు డబుల్ నంబర్స్. మీకు ఇలాంటి టెక్నిక్స్ అనేవి ఖచ్చితంగా ఉపయోగపడతాయి ఫ్రెండ్స్. రెండు ఒకలా ఉండి రెండు ఇంకోలా ఉంటే సి అనేది రైట్ అవుతుంది అనే విషయం అదొక లాజిక్ గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ చూడండి, ఇక్కడ చతురస్రాలు అయిపోయినాయి ఫ్రెండ్స్. ఇప్పుడు దీర్ఘ చతురస్రాల సంఖ్య, నంబర్ ఆఫ్ రెక్టాంగిల్స్. మరి నంబర్ ఆఫ్ రెక్టాంగిల్స్ని ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క రకంగా చేస్తూ ఉంటారు ఫ్రెండ్స్. చాలామంది ఫార్ములాస్ యూజ్ చేస్తారు, మరి రకరకాలైనటువంటి లాజిక్స్ని ఉపయోగించి చేస్తూ ఉంటారు. మరి నాకు అనుకూలంగా నాకు ఒక 3 మెథడ్స్ ఈజీ అనిపించాయి ఫ్రెండ్స్. ఆ 3 మెథడ్స్లో మీకు ఏది బెటర్ అనిపిస్తే దాన్ని ఫాలో అవ్వండి. ఏది బెటరో కూడా మీకు ఫైనల్గా చెప్తా ఫ్రెండ్స్. చూడండి, ఇది ఒక డయాగ్రామ్ ఇచ్చాడు. ఈ డయాగ్రామ్లో దీర్ఘ చతురస్రాలు అంటే నంబర్ ఆఫ్ రెక్టాంగిల్స్ కనుక్కోవాలి. సో ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, ఇవన్నీ 4th క్లాస్లో ఉన్నటువంటి బిట్సే. 4th క్లాస్లో ఉన్న బిట్సే నేను మీకు చెప్తున్నా ఫ్రెండ్స్. చాలామంది చిన్న టాపిక్ ఇది అంత ఇంపార్టెంట్ ఏముందిలే మనకు తెలుసులే అని నెగ్లెక్ట్ చేస్తారు. తెలియని వాళ్ళు, కొత్త వాళ్ళు ఎవరైనా ఉంటే ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, సరే ఎప్పటి నుంచో చదువుతున్న వాళ్ళకైతే ఓకే దీని మీద ఫోకస్ పెడతారు. బట్ చాలా చాలా ఇంపార్టెంట్ ఏరియా కాబట్టి చూడండి, ఇక్కడ దీర్ఘ చతురస్రాల సంఖ్య అంటే రెక్టాంగిల్స్, నంబర్ ఆఫ్ రెక్టాంగిల్స్. దీన్ని ఎలా చేస్తారు? నేను ఇక్కడ మెథడ్ 1 రాశా. మెథడ్ 1 ఏంటంటే ఫ్రెండ్స్ చూడండి, ఇక్కడ డయాగ్రామ్లో చూడండి, మామూలు జనరల్గా అంతకుముందు లాగానే 1 ఇచ్చా, 2 ఇచ్చా, 3 ఇచ్చా, ఇటువైపు 1, 2, 3 ఇది కామన్ ఫ్రెండ్స్. నంబర్స్ ఇచ్చిన తర్వాత మెథడ్ 1 ఏంటంటే ఫ్రెండ్స్, పైన ఉన్నటువంటి ఈ అడ్డు వరుసను కూడాలి, అంటే యాడ్ చేయాలి. అంటే 1 + 2 + 3. అలానే నిలువు వరుసలో ఉన్నటువంటి కోలంలో ఉన్న ఆ మూడింటిని కూడాలి, 1 + 2 + 3. పైన రోని కూడితే ఎంత వస్తుంది ఫ్రెండ్స్? 3 + 2 5, 5 + 1 ఎంత ఫ్రెండ్స్? 6 వస్తుంది. అలానే ఇక్కడ కూడా 6 వస్తుంది ఫ్రెండ్స్. ఈ రెండింటిని మల్టిప్లై చేయండి. 6 × 6 ఆన్సర్ ఎంత వస్తుంది ఫ్రెండ్స్? 36 వస్తుంది. ఇదొక మెథడ్. మరొకసారి చూడండి ఫ్రెండ్స్, ఈ మెథడ్ నాన్ మ్యాథ్స్ వాళ్ళకి మరొకసారి చూడండి. ఫస్ట్ ఇక్కడ అడ్డు వరుస ఫ్రెండ్స్, దాన్నే రో అంటాం. ఆ రోలో ఉన్న వాటిని అన్నింటినీ యాడ్ చేయండి. చూడండి, యాడ్ చేశాను. 1 + 2 + 3 ఇంటూ పెట్టుకోవాలి మధ్యలో ఫ్రెండ్స్. తర్వాత కోలం అంటే నిలువు, 1 + 2 + 3 ఫ్రెండ్స్, 1 + 2 + 3. ఈ 1 + 2 + 3 అంటే ఎంత వస్తుంది ఫ్రెండ్స్? 6. అది 6 వస్తుంది. 6 జార్ ఎంత ఫ్రెండ్స్? 36 ఆన్సర్ అవుతుంది. ఇది ఒక మెథడ్. లేదు, ఒకవేళ అది కష్టంగా ఉంది, కన్ఫ్యూజ్గా ఉంది అనే వాళ్ళకి ఇంకొక మెథడ్ ఫ్రెండ్స్. ఏంటి ఆ మెథడు? ఇది ఫార్ములా మెథడ్ అంటారు. అడ్డు వరుసలు అంటే రో 3 ఉన్నాయి కాబట్టి σ3. నిలువు అనేది 3 అంటే కోలం కూడా 3 కాబట్టి σ3. అంటే σ3. ఈ σ3ని ఎలా రాసుకుంటామంటే ఫ్రెండ్స్, మనం 3ని యాజ్ ఇట్ ఈజీ రాసి 3 తర్వాత వచ్చే నెంబర్ ఎంత ఫ్రెండ్స్? 4/2 వేయండి, ఫినిష్. మళ్ళీ 3 ఇచ్చాడు ఫ్రెండ్స్, అంటే 3 × 3 తర్వాత వచ్చే నెంబర్ 4/2. నేను ఇక్కడ కట్ చేస్తాను చూడండి ఫ్రెండ్స్. 2 4లో 2 సార్లు పోతుంది, ఈ 2 4లో 2 సార్లు పోతుంది ఫ్రెండ్స్. అంటే 3 రెళ్ళు 6, 3 2 జార్ 6. ఇక్కడ 3 2 జార్ ఎంత ఫ్రెండ్స్? 6. మధ్యలో ఇంటూ ఉంది కాబట్టి 6 జార్ ఎంత ఫ్రెండ్స్? 36. ఇది ఒక లాజిక్. ఈ 2 లాజిక్లను ఉపయోగించి మీరు నాకు తెలిసి మన లాస్ట్ టైం తెలంగాణలో జరిగినటువంటి గ్రూప్ 4లో ఇక్కడ ఏమన్నాడంటే ఫ్రెండ్స్, దీర్ఘ చతురస్రాల సంఖ్య అనకుండా కన్ఫ్యూజ్ అవుతారేమో యాస్పిరెంట్ అని ఏం చేశాడంటే ఫ్రెండ్స్, చతుర్భుజాల సంఖ్య ఎంత అన్నాడు. సో ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి, ఇట్లాంటి పటం ఇచ్చి దీర్ఘ చతురస్రాలే కాదు ఫ్రెండ్స్, చతుర్భుజాలన్నా, తర్వాత ట్రెపీజియాలన్నా, రాంబస్ అన్న, దీర్ఘ చతురస్రం అన్న, చతురస్రాలన్నా, చతుర్భుజాలలో ఉన్నటువంటి ఏ రకం అడిగినా సరే ఫార్ములా ఇలానే చేయాలి ఫ్రెండ్స్. గుర్తుపెట్టుకోండి, రేపు ఇలాంటి పటమే ఇచ్చి సమాంతర చతుర్భుజాలు ఎన్ని ఉన్నాయి అని అన్నాడు అనుకోండి, సమాంతర చతుర్భుజాలు ఎన్ని అన్నప్పుడు మీరు కన్ఫ్యూజ్ కానవసరంలా. సమాంతర చతుర్భుజాలన్నా, దీర్ఘ చతురస్రాలన్నా, రాంబస్ అన్నా ఏది అడిగినా సరే ఈ 2 లాజిక్స్ అనేవి చాలా ఈజీగా నాకు అనిపించింది ఫ్రెండ్స్. ఈ రెండిట్లో మీరు ఏదైనా ఫాలో కాండి. ఫస్ట్ది ఏంటంటే ఫ్రెండ్స్, అడ్డు కూడాలి, నిలువు కూడాలి, అంటే రోని యాడ్ చేయాలి, కోలంని యాడ్ చేయాలి ఫ్రెండ్స్. ఆ రెండింటిని ఏం చేయాలంటే మళ్ళీ మల్టిప్లై చేయాలి. సో దట్ ఈస్ ఫస్ట్ మెథడ్. సెకండ్ మెథడ్ ఏంటంటే ఫ్రెండ్స్, అది జనరల్ ఫార్ములా మెథడ్, σ3 × σ3. ఇది రో, ఇది కోలం. σ3ని ఏం చేస్తా ఫ్రెండ్స్ చూడండి,
3 అంటే 3 ఇంటూ దాని తర్వాత వచ్చే నంబర్ 4/2, మళ్ళీ 3 ఇంటూ 4/2 అని వేసుకోండి. ఇలా వేసుకుంటే ఇట్లా చేసినా అట్లా చేసినా సేమ్ ఆన్సర్ వస్తుంది. ఒకవేళ అలా కూడా కాదు ఫ్రెండ్స్, నాన్ మ్యాథ్స్ వాళ్ళకి టైం లేదు, ఇక మనకి కొన్ని ఆయుధాలు, కొన్ని లాజిక్స్ మన దగ్గర ఉన్నాయి, కొన్ని వండర్ఫుల్ టెక్నిక్స్ మన దగ్గర ఉన్నాయి. టైం అనేది జస్ట్ ఒక 2-3 సెకండ్లే ఉంది. ఆ 2-3 సెకండ్లలో లెక్కను చూడాలంటే కష్టం. అదే మన లైఫ్ని మరి చేంజ్ చేసేటటువంటి బిట్ కావచ్చేమో ఫ్రెండ్, చెప్పలేము. అలాంటి టైంలో నేను చెప్పే ఈ లాజిక్స్ అనేది మీకు ఉపయోగపడతాయని ప్రతిదీ నేను మీకు పక్కన రాస్తూ ఉన్నా ఫ్రెండ్స్. చూడండి, ఫస్ట్ ఇక్కడ ఆప్షన్ ఏ 30, ఆప్షన్ బి 36, ఆప్షన్ సి 45, ఆప్షన్ డి 58. నేను డిఎస్సి రాసేటటువంటి ఆస్పిరెంట్ని అయితే చూడగానే ఫస్ట్ నేను నా మైండ్లో నాన్ మ్యాథ్స్ అనుకున్నా. నేనే నాన్ మ్యాథ్స్ అయితే ముందు నంబర్స్ 4 ఆర్డర్లో ఉన్నాయా చూస్తా, లేవు. అది సెకండ్ కూడా పట్టదు, లేవు. మన మైండ్లో వెంటనే అర్థమైపోతుంది. మరి ఆర్డర్లో లేనప్పుడు మరి ఒక 2 ఒకలా, ఇంకో 2 ఇంకోలా ఏమైనా ఉన్నాయా? ఎక్కడా లేవు ఫ్రెండ్స్. 30, 36, 45, 58 అన్నీ తేడానే ఉన్నాయి. అలా కూడా కాదు. మరి గ్యాప్స్, నెక్స్ట్ గ్యాప్ ఎక్కడైనా తక్కువ ఉన్నదా లేదా చూస్తా ఫ్రెండ్స్. మరి చూడండి, ఇక్కడ 30కి 36 మధ్య గ్యాప్ 6 ఉంది ఫ్రెండ్స్. తర్వాత 45కి 58కి మధ్య గ్యాప్ కొంచెం ఎక్కువ ఉంది ఫ్రెండ్స్. చూడండి, దాదాపుకి ఇక్కడ ఈ రెండింటి మధ్య గ్యాప్ 13 వస్తుంది. మరి ఇక ఏ రెండు తీసుకున్నా కూడా గ్యాప్ ఎక్కువే వస్తుంది. బట్ ఏబి ఈ రెండింటి మధ్య గ్యాప్ చాలా తక్కువగా ఉంది, 6 ఉంది. నాకు అర్థమైపోయింది ఫ్రెండ్స్. ఏమని అర్థమైపోయింది? గ్యాప్ తక్కువగా, చూడండి ఫ్రెండ్స్ మరోసారి, గ్యాప్ తక్కువగా ఈ రెండే ఉన్నాయి కాబట్టి ఈ రెండిట్లోనే ఆన్సర్ ఉందని తేలిపోయింది. అంటే ఏనన్నా కావాలి, బీనన్నా కావాలి. నా మైండ్లో ఇంకొక ఆలోచన వచ్చింది, ఏ దిద్దు రావాలా, బి మరి ఆన్సర్ పెట్టి రావాలంటే నేను ఏం పెట్టను ఫ్రెండ్స్, బీనే పెడతా. ఎందుకు అంటే గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఎప్పుడైనా ఏ బీలు రెండిట్లో ఏది మీరు డిసైడ్ చేయాలి అనుకుంటే బీనే రఫ్ చేయండి. ఒకవేళ ఫ్రెండ్స్ బి కామా సీలు 2 ఉన్నాయి, ఆ 2 మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేస్తున్నాయి, బీనా సీనా బీనా సీనా, మీరేమి టెన్షన్ పడద్దు ఫ్రెండ్స్, మీరేమి కంగారు పడకుండా సీనే బబుల్ చేసి రండి. ఒకవేళ ఫ్రెండ్స్ సిడి ఉన్నాయి, సి బబుల్ చేయాలా డి బబుల్ చేయాలనేది మీరు టెన్షన్ పడుతున్నారు, కన్ఫ్యూజ్ ఏం వద్దు ఫ్రెండ్స్, సీనే కరెక్ట్ అని పెట్టండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి ఏ డి ఉంది ఫ్రెండ్స్, ఏ డి ఉంది, ఈ రెండిట్లోనే ఆన్సర్ ఉందని మీకు మైండ్లో ఉంది. ఏ పెట్టొద్దు ఫ్రెండ్స్, డీనే పెట్టండి, ప్రాబిలిటీ వాటికి ఎక్కువ ఉంటుంది ఫ్రెండ్స్. సో ఈ లాజిక్స్ కనుక మీకు మైండ్లో గుర్తుంటే ఫ్రెండ్స్, మీకు భయం అనేది ఉండదు. నేను చెప్పే లాజిక్స్ కనుక మీరు చాలా ఉన్నాయి ఫ్రెండ్స్, ఇవే కాదు, నా వీడియోలో మీరు ఫాలో అవుతూ ఉండండి. ఇలాంటి లాజిక్స్ చాలా 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 నేను మీకు చెప్తానే ఉంటాను ఫ్రెండ్స్. చూడండి, ఆన్సర్ వచ్చేసి 36, అది అయిపోయింది ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇది చూడండి, ఇది ఒకటి దీర్ఘచతురస్రాలు. ఇక ఓకే ఫ్రెండ్స్, మీకు అర్థమైపోయింది కాబట్టి నో డౌట్ ఫాస్ట్గా చేస్తారు. ఇక్కడ 1 2 3 ఇవ్వండి ఫ్రెండ్స్, 1 2 3 4 ఇచ్చేసా. మరి నంబర్ ఆఫ్ రెక్టాంగిల్స్ కావచ్చు, నంబర్ ఆఫ్ క్వాడ్రిలేటర్స్ కావచ్చు, నంబర్ ఆఫ్ ప్యారలల్ గ్రాఫ్ కావచ్చు, నంబర్ ఆఫ్ రాంబస్ కావచ్చు, వాడు ఏ డయాగ్రామ్ అడిగినా మనకున్నటువంటి కాన్సెప్ట్ ఒకటే. ఏంటంటే ఫ్రెండ్స్, మెథడ్ 1 కానీ మెథడ్ 2 కానీ, ఇవి రెండు జనరల్గా ఈజీ. మెథడ్ 1 ఏంది ఫ్రెండ్స్, ఈ రో మొత్తం కూడాలి, కూడేసా, కోలం మొత్తం కూడాలి, యాడ్ చేయాలి, యాడ్ చేసా, ఈ యాడ్ చేసిన దీన్ని యాడ్ చేసిన దాన్ని మల్టిప్లై చేయాలి. 6 10 ఎంత ఫ్రెండ్స్, 60, ఫినిష్ అయిపోయింది. ఒకవేళ మెథడ్ 2లో చూడండి ఫ్రెండ్స్, ఫార్ములా మెథడ్, రో ఎన్ని ఉన్నాయి, 3 ఉన్నాయి కాబట్టి సిగ్మా 3. కోలం ఎన్ని ఉన్నాయి ఫ్రెండ్స్, కోలం అంటే నిలువు ఫ్రెండ్స్, నిలువు ఎన్ని ఉన్నాయి ఫ్రెండ్స్, సిగ్మా 4. 3 నెల రాసా నేను, 3 ఇంటూ దాని తర్వాత వచ్చే నంబర్ 4/2. 4 నెల రాసా ఫ్రెండ్స్, 4 ఇంటూ దాని తర్వాత వచ్చే నంబర్ 5/2. కట్ చేశాను నేను, 2 4లో 2 టైమ్స్ పోతుంది. ఇక్కడ ఆరంలో ఉన్న 2 అనేది 4లో 2 టైమ్స్ పోతుంది ఫ్రెండ్స్. సో ఫైనల్గా మనకి ఎంత వస్తుందంటే ఫ్రెండ్స్, చూడండి, 3 2 6 ఇంటూ 2 5 ఎంత ఫ్రెండ్స్, 10. టోటల్గా ఎంత, 60. మీరు ఎలా చేసినా కూడా 60నే వస్తుంది. సో అలా గుర్తుపెట్టుకోండి. ఒకవేళ అలా కాదు ఫ్రెండ్స్, చూడండి ఇక్కడ ఇంకొక లాజిక్. ఈ లాజిక్స్ అన్ని నాన్ మ్యాథ్స్ వాళ్ళకి ఉపయోగపడతాయి ఫ్రెండ్స్. ఆప్షన్ ఏ 60, 65, 69, 5 ఇచ్చాడు. అసలు నాకు చూడగానే వెంటనే నాకు తటుక్కున ఒక ఐడియా వచ్చింది ఫ్రెండ్స్. ఇది 2 డిజిట్, ఇది 2 డిజిట్, ఇది 2 డిజిట్, బట్ ఇది సింగిల్ డిజిట్ కాబట్టి ఇది డిఫరెంట్గా ఉంది. నా మైండ్లో డిఫరెంట్గా ఉంది. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, డిఫరెంట్గా ఉన్నది ఎప్పుడూ ఆన్సర్ కాదు. అది మీరు ఏ సబ్జెక్ట్ అయినా తీసుకోండి, దాదాపుగా 99.99% సిమిలర్గా ఒకే విధంగా ఉన్నటువంటి ఆప్షన్లోనే ఆన్సర్ ఉంటుంది. లేదా గ్యాప్ తక్కువగా ఉన్న దగ్గర ఆన్సర్ ఉంటుంది మ్యాథ్స్ పరంగా చూసుకుంటే. లేదా డిఫరెంట్గా ఉన్నది మాత్రం ఎప్పుడూ ఆన్సర్ కాదు. ఈ 5ని మీరు బండగా కొట్టేయండి ఫ్రెండ్స్. అసలు 5 కాదు అంతే. సింగిల్గా ఉన్నది కాదు, దాదాపుగా కాదు ఫ్రెండ్స్. మరి పైన ఉన్న 3 ఏది కరెక్ట్ అది చూసుకోవాలి.
దానికోసం ఏం చేస్తానంటే నేను ఏదైతే రాంగ్ అయిందో, ఏదైతే డిఫరెంట్గా ఉందో దానికి దగ్గరగా ఉన్నది ఆన్సర్ అవుతుంది. గత వీడియోలో మీకు చెప్పా ఫ్రెండ్స్. మరి 5కి 5కి దగ్గరగా ఏది ఉంది ఫ్రెండ్స్? 60. 5కి దగ్గరగా ఉండాలి 60ఏగా ఫ్రెండ్స్. 5కి దగ్గరగా 65 కాదు, అది చాలా దూరంలో ఉంది. 69 అస్సలు కాదు. చూసారా ఫ్రెండ్స్, 60 ఈజ్ రైట్ ఆన్సర్ కదా. ఇప్పుడు నేను మీకు ఇలా ఎందుకు రాసి చూపిస్తున్నానంటే ఫ్రెండ్స్, ఇట్లాంటి బిట్స్ మీరు చూడండి, మీరు ప్రాక్టీస్ చేయండి. ప్రీవియస్ బిట్స్ ఒకసారి చూడండి ఫ్రెండ్స్. నేను చెప్పేటటువంటి లాజిక్స్ అన్నీ కూడా అద్భుతంగా పనిచేస్తాయి. ఇక నాన్ మ్యాథ్స్ వాళ్ళు కనుక ఇలాంటి టెక్నిక్స్ కనుక ఫాలో అయితే వాళ్ళ అసలు భయం అనేది పోతుంది. నేను నాన్ మ్యాథ్సే, నాకు మ్యాథ్స్ రాదేమో, నాకు మ్యాథ్స్ రాకపోతే రేపు జాబ్ వస్తుందో రాదో అని ఈ టెన్షన్ కూడా పోతుంది. ఇలాంటి టెక్నిక్స్ కనుక ఫాలో అయితే, ఈ ఆయుధాలు కనుక మీ దగ్గర ఉంటే, ఈ లాజిక్స్ అన్ని మీ దగ్గర ఉంటే మీకు భయం అనేది ఉండదు ఫ్రెండ్స్. ఫస్ట్ రైట్, ఇక్కడ 5 అనేది డిఫరెంట్, దానికి దగ్గరగా ఉన్నది ఆన్సర్ ఏంటి? 60 రైట్ ఆన్సర్ ఫ్రెండ్స్. నేనటువంటి ఆకారాలతో ఆటలు ఇదే చాప్టర్ 4th క్లాస్లో కూడా ఉంది ఫ్రెండ్స్. అలానే కంటిన్యూస్గా 10th క్లాస్ వరకు ఇదే చాప్టర్ని జస్ట్ కొంచెం పేరు మార్పుతో, అంటే త్రిభుజాలని, త్రిభుజాలలో రకాలని, అలానే చతుర్భుజాలని, చతుర్భుజాల్లోని రకాలని, ఇలా ఇదే చాప్టర్ని కొంచెం పేరు మార్పుతో మరి 10th క్లాస్ వరకు ఎక్స్పాండ్ కావడం జరిగింది. నాకు తెలిసినంత వరకు 5th క్లాస్లో మ్యాథ్స్ మీద బిట్స్ అడిగాడు అంటే ఒక బిట్టు తప్పకుండా ఈ టాపిక్ మీదనే వచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే ఫ్రెండ్స్, ఈ 7th చాప్టర్లో ఉన్న ఆకారాలతో ఆటల్లో ఒక చిన్న టాపిక్ ఉంది. సో ఆ టాపిక్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. గతంలో చూసుకుంటే ఆ టాపిక్ మీద చాలా బిట్స్ రావడం జరిగింది ఫ్రెండ్స్. ఏంటి ఆ టాపిక్ అంటే చూడండి ఫ్రెండ్స్, ఆ టాపిక్ పేరు టాన్గ్రామ్. టాన్గ్రామ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకు చెప్తున్నానంటే, ఈ టాన్గ్రామ్ మీద గతంలో చూసుకున్నట్లయితే టెట్ కానీ, టీఆర్టీలో కానీ, అదర్ ఏ కాంపిటేటివ్ ఎగ్జామ్లో చూసుకున్నా టాన్గ్రామ్ మీద పక్కాగా బిట్ రావడం జరుగుతుంది. ఎందుకు అంటే ఫ్రెండ్స్, చాలామంది ఈ టాన్గ్రామ్ మీద చాలామంది చదవరు, ఇదేదో చిన్న టాపిక్ అని వదిలేస్తారు. మరి 5th క్లాస్లో అన్ని టాపిక్స్ కూడా చాలా ఈజీగా ఉంటాయి ఫ్రెండ్స్. మీరు ఫస్ట్ టాపిక్ తీసుకున్నా, సెకండ్ చూసుకున్నా, ఏ టాపిక్ చూసుకున్నా కూడా 5th క్లాస్ మ్యాథ్స్ కానీ, 4th క్లాస్ మ్యాథ్స్ కానీ చాలా ఈజీగా ఉంటాయి. అన్ని కూడికలు, తీసివేతలు, గుణకారాలు, భాగాహారాలు జస్ట్ ఎవరేం చేయగలరు ఫ్రెండ్స్. బట్ 5th క్లాస్లో కొంచెం కన్ఫ్యూజ్గా ఉన్నటువంటి ఈ టాపిక్ టాన్గ్రామ్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. కాబట్టి ఈ టాన్గ్రామ్ని నేను జస్ట్ 5 minutesలోనే ఫటాఫట్ మన లాజిక్తో కంప్లీట్ చేద్దాం ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఈ టాన్గ్రామ్ మీద గతంలో ఎలాంటి బిట్స్ అడిగాడంటే, టాన్గ్రామ్ని తయారు చేసినటువంటి దేశస్తులు ఎవరు, లేకపోతే టాన్గ్రామ్లో మొత్తం ఎన్ని రకాలు ఉన్నాయి, మరి అలానే ఇంకొకసారి ఎలా అడిగాడంటే టీఆర్టీ ఎగ్జామ్లో టాన్గ్రామ్లో లేనటువంటి భాగం ఏంటి, లేకపోతే టాన్గ్రామ్లో త్రిభుజాలు ఎన్ని ఉన్నాయి, లేకపోతే ఇంకో విధంగా ఎలా అడిగాడంటే ఫ్రెండ్స్, టాన్గ్రామ్లో సమాంతర చతుర్భుజాలు ఎన్ని ఉన్నాయి, చతురస్రాలు ఎన్ని ఉన్నాయి, అసలు టాన్గ్రామ్లో లేని ఏంటి, టాన్గ్రామ్లో ఉన్నాయి ఏంటి, టాన్గ్రామ్లో మొత్తం భాగాల సంఖ్య ఎంత, ఇట్లా గతంలో డిఫరెంట్గా అడిగాడు ఫ్రెండ్స్. సో మనం లాజిక్గా గుర్తుపెట్టుకుంటే ఎగ్జామ్లో ఒక బిట్టు మనం ఈజీగా కొట్టేయచ్చు ఫ్రెండ్స్. మరి ఫస్ట్ చూడండి, టాన్గ్రామ్లో మొత్తం భాగాల సంఖ్య ఎంత మీ అందరికీ తెలిసిందే ఫ్రెండ్స్. టాన్గ్రామ్లో ఉండే భాగాల సంఖ్య ఇక్కడ చూపిస్తున్నా చూడండి 7. బట్ ఈరోజు గుర్తుండొచ్చు, టాన్గ్రామ్లో ఉండే భాగాల సంఖ్య బండగా గుర్తుపెట్టుకుంటే 7 అని గుర్తుంటుంది. ఇవాళ ఈరోజు గుర్తుంటుంది, రేపు గుర్తుంటుంది. మరి మన ఎస్జిటి వాళ్ళ సిలబస్ చాలా మహాసముద్రం. మరి అన్నీ చదువుకుంటూ పోతే ఈ 7 అనేది కన్ఫ్యూజ్ అయ్యి రాంగ్ పెట్టే అవకాశం ఉంటుంది. సో అలాంటప్పుడు మన లాజిక్ ఎలా గుర్తుపెట్టుకుంటాం అంటే ఫ్రెండ్స్, టాన్గ్రామ్లో చూడండి, టాన్గ్రామ్లో మనం ఇంగ్లీష్లో రాస్తే ఫస్ట్ టీ లెటర్ రాస్తాం, టీ అనే లెటర్ రాస్తాం ఫ్రెండ్స్. ఈ టీ అనే లెటర్లో పైన ఉన్నటువంటి గీతలో ఒక హాఫ్ రఫ్ చేయండి ఫ్రెండ్స్, దీన్ని తీసేయండి. చూడండి, మనకు 7 అని లాగా కనిపిస్తుంది కదా, అట్లా గుర్తుపెట్టుకోండి. టాన్గ్రామ్ అనగానే మీరు ఫస్ట్ లెటర్ టీ తీసుకొని ఒక సగాన్ని మీరు కట్ చేస్తే 7 లాగా కనిపిస్తుంది. కాబట్టి 7 పార్ట్స్ ఉంటాయనే విషయం గుర్తుపెట్టుకోండి. మీరు ఎగ్జామ్లో ఎట్లా అడిగినా కూడా మీరు ఈజీగా పెట్టవచ్చు ఫ్రెండ్స్. సో టోటల్గా టాన్గ్రామ్లో ఉండే భాగాల సంఖ్య ఎంత ఫ్రెండ్స్? 7. ఎలా గుర్తుపెట్టుకుంటారు? టీ లెటర్ రాయండి, మధ్యలో కట్ చేస్తే 7. సో ఫినిష్, అది ఈజీ అయిపోతుంది ఫ్రెండ్స్. మరి టాన్గ్రామ్లో ఉండే మొత్తం భాగాల సంఖ్య ఎంత? మీరు వీలుంటే ఫ్రెండ్స్ స్క్రీన్ షాట్ తీసుకోండి. ఇది నేను 5th క్లాస్ మ్యాథ్స్ గైడ్లో ఉన్నదాన్ని నేను దాని ఫోటో తీసి PDF లాగా చేసి మీకు పెడుతున్నా. వీలుంటే నేను అన్ని ఆల్రెడీ కోర్స్ రాసా ఫ్రెండ్స్. ఆ లాజిక్స్ మీకు అవసరం కాబట్టి కొంచెం స్క్రీన్ షాట్ తీసుకోండి ఫ్రెండ్స్. మరి టాన్గ్రామ్లో ఉన్నటువంటి భాగాల సంఖ్య ఎంత? టాన్గ్రామ్లో మొత్తం ఎన్ని భాగాలు ఉంటాయి? మరి త్రిభుజాలు ఎన్ని ఉంటాయి? సమాంతర చతుర్భుజాలు ఎన్ని ఉంటాయి? చతురస్రాలు ఉంటాయి. ఇవన్నీ మరి కొంచెం లాజికల్గా గుర్తుపెట్టుకుంటే ఎగ్జామ్లో ఈజీగా బిట్ని మనం పొందొచ్చు ఫ్రెండ్స్. చూడండి, దీనికి నేను కోడ్ పెట్టా. అసలు జనరల్గా చూసుకుంటే బండగా గుర్తుపెట్టుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే
టాన్ గ్రాములో మొత్తం 7 ఉన్నాయి. ఏంటి ఆ 7 చూడండి, ఇక్కడ ఒక త్రిభుజం, ఇక్కడ ఒక త్రిభుజం 2, ఇది ఒక త్రిభుజం 3, ఇది ఒక త్రిభుజం 4, ఇది ఒక త్రిభుజం 5. సో టోటల్ ఫ్రెండ్స్ త్రిభుజాలు ఎన్ని 5. మరి చతురస్రం తీసుకుంటే ఇక్కడ 1 ఉంది ఫ్రెండ్స్, ఓన్లీ 1. సమాంతర చతుర్భుజం తీసుకుంటే ఫ్రెండ్స్, సమాంతర చతుర్భుజం తీసుకుంటే ఎన్ని ఉన్నాయి ఫ్రెండ్స్, 1. అంటే త్రిభుజాలు వచ్చేసి 5, సమాంతర చతుర్భుజం 1, చతురస్రము 1. దీన్ని బండగా గుర్తుపెట్టుకుంటామా ఫ్రెండ్స్? వద్దు. బండగా గుర్తుపెట్టుకుంటే మనం కన్ఫ్యూజ్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ కన్ఫ్యూజ్లోనే వాడు బిట్టిస్తారు కాబట్టి మనం ఖచ్చితంగా రాంగ్ పెడతాం. మరి కరెక్ట్ సమాధానం పెట్టాలంటే నేను ఒక లాజిక్ ఫ్రెండ్స్, మేము గతంలో డిఎస్సి ప్రిపేర్ అవుతున్న టైంలోనే అప్పట్లోనే ఈ లాజిక్స్ అన్ని తయారు చేసుకొని ఒక గోడ మీద రాసుకొని చాలాసార్లు రిపీట్ చేయడం వల్ల మాకు ఈజీగా నోట్ అయిపోయింది ఫ్రెండ్స్. మరి దానికి ఎలా గుర్తుపెట్టుకోవాలో కూడా లింక్ చేసి చదువుకునే వాళ్ళం. దీన్ని మేము అప్పట్లో పెట్టుకున్న కోడ్ ఏంటంటే ఫ్రెండ్స్, త్రిష చతుర్లు అని పెట్టుకున్నాం. ఎలా లింక్ చేసుకున్నామంటే మనందరికీ తెలుసుగా ఫ్రెండ్స్, హీరోయిన్ త్రిష ఒక బట్టల షాప్కి వెళ్ళింది అనుకున్నాం మేము. ఒక క్లాత్ షోరూమ్కి వెళ్ళి ఏం చేసిందామా, టాన్ క్లాత్ కావాలన్నది. టాన్ బట్టల షాప్లో క్లాత్ షోరూమ్లో మీరు చూడండి ఫ్రెండ్స్, వాళ్ళు టాన్లలో కొలుస్తారు, టాన్ ఎంత అని. త్రిష ఏం చేసిందంటే, మీరు అలా అనుకోండి, ఒక టాన్ కావాలని వాళ్ళతో ఏం చేస్తుంది, చతుర్లు ఆడుతుందని గుర్తుపెట్టుకోండి. త్రిష చతుర్లు అని గుర్తుపెట్టుకుంటే మీకు మొత్తం అందులోనే వస్తాయి ఫ్రెండ్స్. మరి కింద 511 ఉంది, దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారండి ఫ్రెండ్స్? త్రిష ఏం చేసిందంటే ఆ టాన్ని వాళ్ళతో చతుర్లు ఆడుతూ 500 అంటే 511 511 రూపాయలకి ఆ టాన్ క్లాత్ని తీసుకుందని గుర్తుపెట్టుకోండి. 511. ఇప్పుడు చూడండి మీకు అన్నీ వచ్చేస్తాయి ఫ్రెండ్స్. త్రిషలో 3 ఉంది. 3 అంటే త్రిభుజాలు ఉంటాయి. షా అంటేనేమో సమాంతర చతుర్భుజం ఉంటుంది, చ అంటేనేమో చతురస్రం ఉంటుంది. అంతే, త్రిభుజాలు ఉంటాయి, నెక్స్ట్ సమాంతర చతుర్భుజం ఉంటుంది, నెక్స్ట్ చతురస్రం ఉంటుందని గుర్తుపెట్టుకోండి. మరి త్రిభుజాలు ఎన్ని ఉంటాయి అంటే ఫ్రెండ్స్, మీకు 511 రూపాయలకి టాన్ కొన్నది కాబట్టి 5 త్రిభుజాలు ఉంటాయని గుర్తుపెట్టుకోండి. 1 అంటేనేమో 1 సమాంతర చతుర్భుజం, సో ఇది సమాంతర చతుర్భుజం 1. ఇంకొక 1 ఏమో చతురస్రం అని గుర్తుపెట్టుకోండి. చూడండి ఫ్రెండ్స్ ఎంత ఈజీగా ఉందో. త్రిష చతుర్లు, ఎందుకు చతుర్లు ఆడింది వాళ్ళతో అంటే టాన్ క్లాత్ కోసం. మరి ఫైనల్గా ఎంత తీసుకుందంటే త్రిష 511 ఫ్రెండ్స్ గుర్తుపెట్టుకోండి. 511కి క్లాత్ని కొన్నది. 3 అంటేనేమో త్రిష, షా అంటేనేమో సమాంతర చతుర్భుజం, చ అంటేనేమో ఫ్రెండ్స్ చతురస్రం. ఇంకా వాడు డీప్గా అడగదలుచుకుంటే మరి ఇక్కడ మొత్తం 5 త్రిభుజాలు ఉన్నాయి కదా ఫ్రెండ్స్. ఈ 5 త్రిభుజాలలో చూడండి, ఇక్కడ మీరు డయాగ్రామ్ చూస్తే మీకు అర్థం అవుతుంది. 2 త్రిభుజాలు పెద్దగా ఉన్నాయి ఫ్రెండ్స్, 2 త్రిభుజాలు చిన్నగా ఉన్నాయి, ఒక త్రిభుజం అనేది మీడియంగా ఉంది. వాడు రేపు ఇంకా డీప్గా అడగదలుచుకుంటే చెప్పలేం ఫ్రెండ్స్. చిన్న టాపిక్ అయినా ఎక్కువ బిట్స్ వస్తున్నాయి, కన్ఫ్యూజ్ అయ్యే టాపిక్ ఇది. ఖచ్చితంగా వాడు ఎగ్జామినర్ అనేవాడు బిట్టు తయారు చేయడానికి అవకాశం ఉన్నటువంటి ఏరియా. మరి పెద్ద త్రిభుజాలు ఎన్ని అంటాడు? పెద్ద త్రిభుజాలు ఎన్ని అంటే ఫ్రెండ్స్ 2. చిన్న త్రిభుజాలు ఎన్ని అంటాడు? 2. మీడియం అంటే బిగ్ స్మాల్ కాదు, మీడియం ఎన్ని? 1. మీరు దీన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారు? జనరల్గా ఫ్రెండ్స్ 1 అంటే చిన్నదేగా, మీడియం. మిగిలిన 2 అనేది ఒక 2 ఏమో బిగ్ అనుకోండి, ఒక 2 ఏమో స్మాల్ అనుకోండి. పెద్ద త్రిభుజాలు అంటేనేమో 2, చిన్న త్రిభుజాలు అంటేనేమో 2, అంటే మీడియం త్రిభుజం వచ్చేసి 1. టోటల్గా 511 511 రూపాయలకి టాన్ క్లాత్ కొన్నది కాబట్టి 5 త్రిభుజాలు, ఒక సమాంతర చతుర్భుజం, ఒక చతురస్రం అని గుర్తుపెట్టుకోండి. లైఫ్లో మనం మర్చిపోం ఫ్రెండ్స్. సో ఫైనల్గా చూడండి ఒక్కసారి ఫ్రెండ్స్, టాన్ గ్రామ్ అనేది అసలు చూడండి, జనరల్గా టాన్ గ్రామ్ని ఎవరు ఎక్కువగా ఫస్ట్లో వాడినటువంటి వాళ్ళు ఎవరంటే చైనా వాళ్ళు ఫ్రెండ్స్. చైనా వాళ్ళు మొదటి ప్రపంచ యుద్ధం సమయంలో ఈ టాన్ గ్రామ్ అనే దాన్ని యూజ్ చేశారు. దాన్ని అన్ని దేశాల వాళ్ళు ఇప్పుడు కొనసాగిస్తున్నారు ఫ్రెండ్స్. జనరల్గా ఏంటంటే ఇది మన టాపిక్లో లేదు కాబట్టి అంత అవసరం లేదు, ఎందుకంటే హైయర్ క్లాసుల్లో ఉంది కాబట్టి. మన ఎస్జిటి రేంజ్లో కానీ, మరి స్కూల్ అసిస్టెంట్ రేంజ్లో చైనా వాళ్ళని అడగొచ్చు ఫ్రెండ్స్. టాన్ గ్రామ్ని మొదటిసారిగా వాడిన వారు ఎవరు అని స్కూల్ అసిస్టెంట్కి అడిగితే చైనా వాళ్ళు. జనరల్గా ఎస్జిటి వాళ్ళకైతే అడగకపోవచ్చు, స్కూల్ అసిస్టెంట్కి అయితే చైనా వాళ్ళని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మరి టాన్ గ్రామ్లో మొత్తం ఎన్ని పార్ట్స్ ఉన్నాయి, ఎన్ని భాగాలు ఉన్నాయంటే, టాన్ అంటే మీరు టీ రాస్తారు, ఈ సగం కట్ చేస్తే ఫ్రెండ్స్ 7 లాగా ఈజీగా గుర్తుంటుంది. మరి టాన్ గ్రామ్లో మొత్తం భాగాల సంఖ్య 7 అన్నారు. 7కి లాజిక్ ఏంటి మీకు చెప్పాక ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి. ఏంటి ఫ్రెండ్స్ చెప్పండి? త్రిష షాపు వాళ్ళతో ఏం చేసింది? చతుర్లు ఆడింది అని గుర్తుపెట్టుకోండి. త్రిష చతుర్లు. 3 అంటేనేమో త్రిభుజం అని గుర్తుపెట్టి. ఎన్ని త్రిభుజాలు? 511 కాబట్టి. షా అంటేనేమో సమాంతర చతుర్భుజం, చ అంటేనేమో చతురస్రం. ఈ 5 త్రిభుజాల్లో 2 బిగ్, 2 స్మాల్, 1 మీడియం అని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఎగ్జామ్లో వాడు ఎలా బిట్ అడిగిండు, గతంలో ఎలా అడిగిందంటే, టాన్ గ్రాములో లేని భాగము ఏంది అంటాడు. టాన్ గ్రాములో లేని పార్ట్ ఏంటంటే వాడు ఎగ్జామ్లో ఇస్తాడు. ఏమని ఇస్తాడు? త్రిభుజం ఇస్తాడు, సమాంతర చతుర్భుజం ఇస్తాడు, చతురస్రం అంటాడు, దీర్ఘ చతురస్రము అంటాడు. మీరు వెంటనే త్రిష చతుర్లు అనే లాజిక్ మీకు గుర్తుంటే
ఒక టాన్ క్లాత్ 511కి త్రిషా చతుర్లతో కొన్నది అని గుర్తుపెట్టుకుంటే మీకు చూడండి, త్రిషా చతుర్లు త్రిభుజం, షా అంటే సమాంతర చతుర్భుజం, చా అంటే ఏంది ఫ్రెండ్స్ చతురస్రం, ఇక లేనిది అంటే దీర్ఘ చతురస్రం. విత్ ఇన్ సెకండ్లోనే మనం ఆన్సర్ పెట్టుకోవచ్చు ఫ్రెండ్స్. మీరు భయపడాల్సిన పని లేదు. నాన్ మ్యాథ్స్ వాళ్ళైనా మ్యాథ్స్ వాళ్ళైనా ఎప్పుడు కూడా భయపడిన అవసరం లేదు. నాన్ మ్యాథ్స్ వాళ్ళు జనరల్గా మ్యాథ్స్ అంటే భయపడతారు, భయపడాల్సిన పని లేదు ఫ్రెండ్స్. నా ఫ్రెండ్స్ గతంలో నాన్ మ్యాథ్స్ వాళ్ళు మరి మంచి స్కోర్తో జాబ్స్ కొట్టడం జరిగింది. మీరు ఫస్ట్ ఆ ఫీల్డ్ నుంచి వదిలేయాలి. నేను నాన్ మ్యాథ్స్ అనే ఫీల్డ్ నుంచి వదిలేయాలి. చూడండి, త్రిషా చతుర్లు అనేది దీని మ్యాథ్స్ ఏముంది ఫ్రెండ్స్, నాన్ మ్యాథ్స్ ఏముంది, ఎవరికైనా గుర్తుంటుంది. టాన్ క్లాత్ కోసం త్రిషా చతుర్లు ఆడింది, ఎంత కొన్నది 511. దీని మ్యాథ్స్ నాన్ మ్యాథ్స్ ఏముంది ఫ్రెండ్స్. ఇంకా మ్యాథ్స్ వాళ్ళు అయితే ఇవి లాజిక్స్ అనేది గుర్తుపెట్టుకోకుండా బండకు చదువుతారు, వాళ్ళే కన్ఫ్యూజ్ అవుతారు. బట్ నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఒకటే ఒకటి గట్టి పట్టుకుంటారు కాబట్టి ఖచ్చితంగా నాన్ మ్యాథ్స్ వాళ్ళే ఒక్కొక్కసారి రైట్ పెట్టొచ్చు, మ్యాథ్స్ వాళ్ళే రాంగ్ పెట్టే అవకాశం ఉంటుంది ఫ్రెండ్స్. అందుకనే నాన్ మ్యాథ్స్ వాళ్ళు ఎప్పుడు భయపడద్దు. మీ మీ మనసులో ఆ భావాన్ని తొలగించండి. మీది ఒకటే ఫ్రెండ్స్, మీకు ఎక్కడైతే కష్టంగా ఉంటుందో దానికి ఒక లాజిక్ ఉంటుంది. ఆ లాజిక్స్ చెప్పడానికి నేను యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను ఫ్రెండ్స్. మరి నేను చెప్పేటటువంటి లాజిక్స్ కానీ ఈ కొండ గుర్తులు కానీ ఏవైనా సరే మీలో కొంతమందికి ఉపయోగపడ్డా కూడా నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతా ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, మరి టాన్ గ్రామ్ గురించి ఈ విధంగా చెప్పాం. మరి టాన్ గ్రామ్తో ముడిపడిందే ఇంకొక టాపిక్ ఉంది ఫ్రెండ్స్. అది 6th క్లాసు 7th 8thలో వస్తున్నాయి. చాలా చాలా ఇంపార్టెంట్ టాపిక్ ఏంటంటే ఫ్రెండ్స్, త్రిభుజాలు కంటిన్యూషన్లో చతుర్భుజాలు. 6th 7thలో మరి ఈ రెండు ఉన్నాయి ఫ్రెండ్స్. 6th 7th 8th క్లాసులో త్రిభుజాలు వస్తాయి, చతుర్భుజాలు వస్తాయి. త్రిభుజాల నిర్మాణ క్రమం, త్రిభుజాలు ఎన్ని రకాలు, చతుర్భుజాల నిర్మాణ క్రమం, చతుర్భుజాలు ఉన్న రకాలు, ఇలా డిఫరెంట్గా మరి వాటి మీద ప్రాబ్లమ్స్ మరి ఇవన్నీ వస్తాయి. మరి అక్కడ బిట్టు పడేటటువంటి ఏరియా ఇక్కడ నేను రౌండ్ చేస్తున్నా చూడండి ఫ్రెండ్స్. గతంలో చాలాసార్లు అడిగాడు ఫ్రెండ్స్. ఏమని అడిగాడంటే చతురస్రాన్ని నిర్మించడానికి ఎన్ని కొలతలు కావాలి, దీర్ఘ చతురస్రాన్ని నిర్మించడానికి ఎన్ని స్వతంత్ర కొలతలు కావాలి, రాంబస్ను నిర్మించడానికి ఎన్ని స్వతంత్ర కొలతలు కావాలి, త్రిభుజాన్ని నిర్మించడానికి, సమాంతర చతుర్భుజాన్ని నిర్మించడానికి, ట్రెపీజియాన్ని నిర్మించడానికి, చతుర్భుజాన్ని నిర్మించడానికి, ఇలా గతంలో చాలా చాలా బిట్స్ రావడం జరిగింది ఫ్రెండ్స్. ఈ టాపిక్ వచ్చేసి ఈ రౌండ్ చేసిన టాపిక్ వచ్చేసి 6th క్లాసులో 7th క్లాసులో 8th క్లాసులో ఫ్రెండ్స్, కంటిన్యూషన్గా 9th 10th క్లాసుల్లో కూడా ఈ టాపిక్ ఉంది ఫ్రెండ్స్. గతంలో మీరు చూసినట్లయితే టెట్ కానీ టీఆర్టీ కానీ ఎనీ ఎగ్జామ్, మీరు ఏ ఎగ్జామ్ చూసుకున్నా సరే చాలాసార్లు బిట్స్ అడిగాడు ఫ్రెండ్స్. చతుర్భుజాన్ని నిర్మించడానికి ఎన్ని కొలతలు కావాలి, ట్రెపీజియాన్ని నిర్మించడానికి, ట్రెపీజియానికి మరొక పేరు ఏంటి ఫ్రెండ్స్, సమలంబ చతుర్భుజం. ట్రెపీజియం అనేది ఇంగ్లీష్లో నేమ్, అది సమలంబ చతుర్భుజం అంటే తెలుగులో ఫ్రెండ్స్. దాన్ని నిర్మించడానికి ఎన్ని కొలతలు కావాలంటానికి మరి చాలా మంది బండగా గుర్తుపెట్టుకునే వాళ్ళు కన్ఫ్యూజ్ అవుతారు. మరి బండగా గుర్తుపెట్టుకోకుండా ఫ్రెండ్స్, నేను చెప్పే లాజిక్ చాలా మందికి తెలుసు. తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే నోట్ చేసుకోండి ఫ్రెండ్స్, దీని స్క్రీన్ షాట్ తీసుకోండి. ఏంటంటే ఆ కోడు చెదిర త్రిష టచ్. దీన్ని మేము అప్పట్లో ఏమని కోడ్ పెట్టుకున్నామంటే ఫ్రెండ్స్, చెదిరిన త్రిషాని టచ్ చేస్తే ఎలా ఉంటుంది, జస్ట్ లాఫింగ్ కోసం ఫ్రెండ్స్. మాకు ఎగ్జామ్లో మాకు మార్కు రావడం కోసం మేము అనేక విధాలుగా ఎన్నో తంటాలు పడి రకరకాలైనటువంటి కోర్సును క్రియేట్ చేసుకున్నాం మేము. ఎందుకంటే గ్రూప్ 5 చదువుకున్నాం కాబట్టి, ఒక రూమ్లో 5 ఉన్నాం. మా 5కి ఒకవేళ కష్టంగా ఉంటే మరి పక్క రూమ్కి వెళ్ళేవాళ్ళం. పక్కన ఒక 5-6 ఉండేవాళ్ళు, వాళ్ళతో షేర్ చేసుకునేవాళ్ళం. వాళ్ళలో ఒక్కళ్ళైనా మాకు ఏదో ఒక రకంగా హింట్ ఇచ్చేవాడు. సో మేము 5 కలిసి ఉండటం వల్ల ఇలాంటి లాజిక్స్ ఎన్నో, ఇవన్నీ నాకు ఉపయోగపడ్డాయి ఫ్రెండ్స్. నాకు ఎగ్జామ్లో చాలా చాలా ఉపయోగపడ్డాయి. నాకు ఎక్కడైతే కష్టంగా అనిపించినాయి అవన్నీ నేను ఎగ్జామ్లో ఫటాఫట పెట్టేశా. చూడండి, చెదిర త్రిష టచ్, చెదిరిన త్రిష అని టచ్ చేయటం అని కోడ్ పెట్టుకున్నాం. అని పెట్టి కింద త్రిష యొక్క ఫోన్ నెంబర్ వేసాం ఫ్రెండ్. ఏంటా ఫోన్ నెంబర్ 1223345. చెదిర త్రిష టచ్, చెదిరిన త్రిష టచ్ ఫోన్ నెంబర్ 1223345. ఏంటి కోడు, చతురస్రాన్ని నిర్మించడానికి ఒక కొలత కావాలి, దీర్ఘ చతురస్రాన్ని నిర్మించడానికి 2 కొలతలు కావాలి, రాంబస్ని నిర్మించడానికి 2 కొలతలు కావాలి, త్రిభుజాన్ని నిర్మించడానికి 3 కొలతలు, సమాంతర చతుర్భుజం 3, ట్రెపీజియం 4, చతుర్భుజం 5. ఫటాఫట్ అయిపోయిందా ఫ్రెండ్స్. చూడండి, 6th క్లాస్ 7th క్లాస్ 8th 9th 10th మీరు ఏ టాపిక్, త్రిభుజాలు కానీ చతుర్భుజాలు కానీ మొత్తం మీద కలుపుకున్న ఒకటే ఒక కోడ్ ఫ్రెండ్స్. ఎప్పుడైనా రాంబస్ని నిర్మించడానికి కొలతలు ఎన్ని అన్నప్పుడు ఒకటే ఒకటి గుర్తుపెట్టుకోండి, చెదిర త్రిష టచ్ 1223345. జస్ట్ ఎగ్జామ్లో అలా అసలు మీరు 2-3 సార్లు ప్రాక్టీస్ చేస్తే అసలు ఆయన అవసరం లేదు, ఈజీగా గుర్తుంటుంది. 1223345. ఒకవేళ ఇక్కడ చూడండి, ట్రెపీజియాన్ని నిర్మించడానికి 4, చతురస్రానికి ఎన్ని 1, దీర్ఘ చతురస్రానికి ఎన్ని 2. చూడండి ఫ్రెండ్స్ ఎంత ఈజీగా ఉందో. మరి ఇదే టాపిక్ని ఇదే దీని మీద 8th క్లాస్ 9th క్లాస్లో 10th క్లాస్లో కూడా లాస్ట్ టైం తెలంగాణలో జరిగినటువంటి మొన్న రీసెంట్ ఫ్రెండ్స్ తెలంగాణలో జరిగిన ఎస్జిటి వాళ్ళకి టెట్లో అడిగిన బిట్ ఇక్కడే ఉంది ఒకటి చూడండి. దాన్ని కూడా సేమ్ ఇలా దీని మీదనే ఆధారపడి ఉంటుంది.
ఎగ్జామ్లో వాడు ఏమని ఇచ్చాడంటే అన్ని చతుర్భుజాలు ట్రెపీజియాలు పైన ఇచ్చాడు ఫ్రెండ్స్, క్వశ్చన్ ఇచ్చాడు, క్రింది వానిలో సరికానిది అని అన్ని త్రిభుజాలు దీర్ఘచతురస్రాలు, అన్ని రాంబస్లు త్రిభుజాలు, అన్ని ట్రెపీజియాలు చతురస్రాలు, అన్ని చతుర్భుజాలు దీర్ఘచతురస్రాలు ఇలా కన్ఫ్యూజ్ చేస్తూ ఇచ్చాడు ఫ్రెండ్స్. నేను మీకు ముందే చెప్పా ఫ్రెండ్స్, ఎక్కడైతే కన్ఫ్యూజ్ ఏరియా ఉంటుందో ఎగ్జామినర్ ఆ కన్ఫ్యూజ్ ఏరియాలను బిట్టిస్తాడు. మీరు కూడా ఫ్రెండ్స్ తెలిసినవి మీకు ఈజీగా ఉన్న వాటిని మరి అక్కడే బిట్ రావడం చాలా తక్కువ. ఎక్కడ కన్ఫ్యూజ్ ఉంటుందో, ఏ ఏరియా అయితే హార్డ్గా ఉంటుందో ఖచ్చితంగా అదే బిట్ వస్తుంది ఫ్రెండ్స్. మరి మొన్న టెట్ ఎస్జిటి వాళ్ళకి తెలంగాణలో అడిగాడు, మరి దాన్ని ఎలా గుర్తుపెట్టుకుంటారంటే సేమ్ కోడ్ ఫ్రెండ్స్, చూడండి సేమ్ కోడ్. ఏంటి ఇందాక మీకు ఏం చెప్పాను నేను, చెదిరిన త్రిష టచ్ అని పెట్టా, చెదిరిన త్రిష టచ్, చెదిర త్రిష టచ్ 1223345 చెప్పా. సేమ్ కోడ్ని బట్టి నేను ఇక్కడ రాసా చూడండి ఫ్రెండ్స్. ఏంటి ఆ కోడ్ అంటే ఇది చూడండి, కొంచెం రెండింటిని రివర్స్ రాశాను. ఈ దీని అటు రాసి రానిటి రాశా ఫ్రెండ్స్, దీని అటు పంపించా రానిటి తీసుకొచ్చా. అంటే ఏంటి, చరాది త్రిష టచ్ అని రాశా. మీరు చెదీరా త్రిష టచ్ అని రాయండి, ఒక దీని అటు పంపించి రానిటి అనుకోండి సరిపోతుంది. చరాది త్రిష టచ్. ఇక్కడ చూడండి మీకు ఆటోమేటిక్గా అర్థమవుతుంది. అన్ని చతురస్రాలు రాంబసులు, లేదా ఇంకొకసారి వాడేమంటాడు, అన్ని మరి ట్రెపీజియాలు చతుర్భుజాలు, లేకపోతే అన్ని త్రిభుజాలు దీర్ఘచతురస్రాలు, ఇలా బిట్స్ ఇస్తాడు. ఇప్పుడు చూడండి, ఇట్లా యారో మార్క్ పెట్టాగా ఫ్రెండ్స్, ఇలా ఇటు నుంచి అంటే లెఫ్ట్ నుంచి రైట్కి వెళ్ళే అన్ని ట్రూలు. క్రింది వానలో ఏది సరి అయినది అన్నాడు అనుకోండి ఫ్రెండ్స్, ఏది సరి అయినది అన్నాడు అనుకోండి, ఇక చూడండి నేను చెప్పే అన్ని సరి అయినవే. ఏంటి, అన్ని చతురస్రాలు రాంబస్లు రైట్, అన్ని రాంబస్లు దీర్ఘచతురస్రాలు రైట్, అన్ని దీర్ఘచతురస్రాలు ఒక 3 అనేదాన్ని పక్కన పెట్టండి ఫ్రెండ్స్, అన్ని దీర్ఘచతురస్రాలు సమాంతర చతుర్భుజాలు రైట్, అన్ని సమాంతర చతుర్భుజాలు ట్రిపీజియాలు రైట్, అన్ని ట్రెపీజియాలు చతుర్భుజాలు రైట్. అంటే లెఫ్ట్ నుంచి రైట్కి పోయే అన్ని ట్రూ. మరి ఇందులో రాంగ్ ఏంటి, ఎట్లా వచ్చాయని రాంగ్ ఫ్రెండ్స్, ఎట్లా వచ్చాయని రాంగ్స్. అంటే రైట్ నుంచి లెఫ్ట్కి వచ్చాయని రాంగ్. ఎలా, అన్ని చతుర్భుజాలు ట్రెపీజియాలు రాంగ్, అన్ని ట్రెపీజియాలు సమాంతర చతుర్భుజం రాంగ్, అన్ని సమాంతర చతుర్భుజాలు దీర్ఘచతురస్రాలు రాంగ్, అన్ని దీర్ఘచతురస్రాలు రాంబస్లు రాంగ్, అన్ని రాంబస్లు చతురస్రాలు రాంగు. అంటే వాటి ధర్మాలు అనేవి రాంగ్ అని అర్థం. చూసారుగా ఫ్రెండ్స్, మరొకసారి చూడండి, ఇలా వెళ్ళేవన్నీ ట్రూ ఫ్రెండ్స్. అంటే క్రింది వానలో సరి అయినది ఏది అన్నాడు అనుకోండి, మీరు వెంటనే చరాది త్రిష టచ్, మీరు చెదిరిన త్రిష టచ్ గుర్తుపెట్టుకుంటే ఈ దీని ఆ రానిటి రాసుకుంటే సరిపోతుంది. చరాది త్రిష టచ్ అంటే ఏంటి చూడండి, అన్ని చతురస్రాలు రాంబస్లు రైట్, అన్ని రాంబస్లు దీర్ఘచతురస్రాలు రైట్, అన్ని దీర్ఘచతురస్రాలు మన సమాంతర చతుర్భుజాలు రైట్, అన్ని సమాంతర చతుర్భుజాలు ట్రెపీజియాలు రైట్, అన్ని ట్రెపీజియాలు చతుర్భుజాలు రైట్. ఇలా మీరు లాజిక్గా గుర్తుపెట్టుకుంటే చాలా ఈజీ ఫ్రెండ్స్. అలా కాకుండా బండగా ఎలా చదువుతారంటే చాలా మంది ఫ్రెండ్స్, మా ఫ్రెండ్స్ కూడా చాలా మంది అలానే చదివారు. బండగా ఎలా చదువుతారంటే చతుర్భుజాల్లోనే రకాలు, చతుర్భుజాల తర్వాత వచ్చేది ఏంటి, ట్రెపీజియానికి మరో పేరేంటి, సమలంబ చతుర్భుజం. మరి ట్రెపీజియం అనేది ఒక జత ఎదురుభుజాలు సమానంగా ఉంటాయి, ఒక జత పక్క భుజాలు సమానంగా ఉండవు. ట్రెపీజియం తర్వాత వచ్చేది సమాంతర చతుర్భుజం, దీంట్లో రెండు జతల ఎదుటి భుజాలు సమానం, ఎదురెదురు కోణాలు సమానం, ఎదురెదురు భుజాలు సమానం. సమాంతర చతుర్భుజం తర్వాత వచ్చేది ఏంటి ఫ్రెండ్స్, దీర్ఘచతురస్రం. ఎందుకు అంటే సమాంతర చతుర్భుజంలో మరి ఆసన్న కోణాలు లంబ కోణాలు అయితే దీర్ఘచతురస్రం. మరి దీర్ఘచతురస్రం తర్వాత వచ్చేది ఏంటంటే రాంబస్ తర్వాత వచ్చేది ఏంటంటే ఫ్రెండ్స్ చతురస్రం. ఇలా బండగా చదువుతారు. ఇలా బండగా చదివి వాడు ఎగ్జామ్లో ఈ క్రింది వానలో సరి అయినది కానిది అంటాడు, సరి అయినది అంటాడు. అప్పుడు ఇదంతా గుర్తుపెట్టుకుంటారు ఫ్రెండ్స్. గుర్తుపెట్టుకొని పెట్టొచ్చు, కానీ మీకు టైము చాలా టేకింగ్. అలాంటి టైంలో కష్టం ఫ్రెండ్స్. మీరు బయట ఇక్కడ ఉన్నంత ఈజీగా ఎగ్జామ్లో కూర్చున్నప్పుడు ఉండదు. మనం బయట ఉన్నప్పుడు ఇవన్నీ పటాపట చెప్తాం, బట్ ఎగ్జామ్లో కూర్చున్నప్పుడు మీకు తెలిసిన బిట్టు కూడా రాంగ్ అయ్యే అవకాశం ఉంటుంది. అలాంటప్పుడు మీకు ఇలాంటివే కాపాడతాయి ఫ్రెండ్స్. ఏంటి చెప్పా మీకు, చెదిరిన త్రిష టచ్ 1223345 ఫోన్ నెంబర్ అనుకోండి. దీనికి సంబంధించి ఇక్కడ చూడండి, మీకు 2 బిట్స్ చెప్పే ఇక్కడే. ఎగ్జామ్లో 7వ బిట్ వస్తుంది, ఖచ్చితంగా 7వ బిట్ వస్తుంది. అంటే 1-1 ఖచ్చితంగా మీకు ఎగ్జామ్లో వచ్చే ఏరియానే. క్రింది వానలో సరి అయినది సరికానిది అన్నప్పుడు మీరు చతుర్భుజాల రకాలన్నీ చదవని అవసరం లేదు ఫ్రెండ్స్. జస్ట్ ఒక లాజిక్ గుర్తుపెట్టుకొని చాలు. చరాది త్రిష టచ్ అని పెట్టుకుంటే ఫినిష్. చెదీరా త్రిష టచ్ 1223345 అంటే నిర్మించే కొలతలన్నీ వస్తాయి. చూడండి ఫ్రెండ్స్ ఎంత ఈజీగా ఉందో.
సో ఇది 5th క్లాస్లో ఉన్నటువంటి మరి ఆకారాలతో ఆటలు. 5th క్లాస్ బుక్ మొత్తం చూడండి ఫ్రెండ్స్, అన్ని టాపిక్స్ ఈజీ, అన్ని కూడికలు, తీసివేతలు, గుణకారాలు, భాగాహారాలే. ఈజీగా ఎవరేం చేస్తారు ఫ్రెండ్స్? ఒక పెన్ను 3 రూపాయలు అయితే 3 పెన్నులు ఎంత? ఇట్లాంటి లెక్కలన్నీ ఉంటాయి, అవి ఎవరైనా పెడతారు. బట్ ఇక్కడ టాన్గ్రామ్ అనేది లాజిక్గా పెట్టే ఏరియా కాబట్టి ఎగ్జామినర్ అనేవాడు ఖచ్చితంగా ఇక్కడ దృష్టి పెడతారు. ఎందుకంటే ఇక్కడ నుంచే మొదలవుతుంది అసలు జామెట్రీ అనేది. వాడు అడిగితే టాన్గ్రామ్లో భాగాల సంఖ్య, టాన్గ్రామ్లో టీ అంటాం కాబట్టి 7 కట్ చేస్తే, టాన్గ్రామ్లో మొత్తం మరి 7 భాగాలు ఏంటి? త్రిషా వాళ్ళతో చతురులాడింది. ఎందుకు చతురులాడింది? టాన్ క్లాత్ కొనడానికి 511కి కొన్నది. ఫినిష్ అయిపోయింది. 2 చిన్న త్రిభుజాలు, 2 పెద్ద త్రిభుజాలు, ఒక మీడియం, అక్కడ ఒక సమాంతర చతుర్భుజం, ఇంకోటి ఏమో వచ్చేసి చతురస్రం. అర్థమైందా ఫ్రెండ్స్? మరి అదే లాజిక్ని, త్రిషా చతుర్లు అనే లాజిక్ని నేను మళ్ళీ కంటిన్యూషన్గా 7th 8th 9th 10th ఉన్న వాటిని మీకు ఇక్కడ చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. ఏంటి? చదీరా త్రిషా టచ్ 1 2 2 3 3 4 5 అంటే వాటిని నిర్మించే కొలతలు, నిర్మించడానికి కావాల్సిన కొలతలు. మరి అదే చదీరా త్రిషా టచ్ నేను మీకు మరి ఒక జస్ట్ రానటు దీనటు పంపించేసి మీకు సరైనది సరికానది అంటే వాటి ధర్మాలతో పోల్చుకొని, రాంబస్లో ఉన్న ధర్మాలన్నీ కూడా చతురస్రంలో ఉన్న ధర్మాలు అవుతాయి అని అంటాడు. అది రైటో కాదో తెలియదు. చతురస్రంలో ఉన్న ధర్మాలన్నీ రాంబస్లో ఉన్న ధర్మాలు అవుతాయి అంటాడు. అది రైటో కాదు తెలియాలంటే మీకు చరాది త్రిషా టచ్ గుర్తుపెట్టుకోండి. ఫినిష్ ఫ్రెండ్. ఇలానే మీకు ఇదే 5th క్లాస్లో ఈ ఆకారాలకు సంబంధించి 4th క్లాస్లో సేమ్ ఉంది ఫ్రెండ్స్. అక్కడ మిమ్మల్ని కన్ఫ్యూజ్ చేయడానికి ఏముంటుందంటే ఒకటి ఇచ్చాడు ఫ్రెండ్స్, అది మీకు రేపటి వీడియోలో మీకు అప్లోడ్ చేస్తా. ఏంటంటే ఫ్రెండ్స్ అక్కడ చూడండి, మీరు 4th క్లాస్లో ఒకటే ఒక టాపిక్ ఆకారాలు, అక్కడ కూడా ఆకారాలే, అక్కడ ఆకారాలే కన్ఫ్యూజ్, ఇక్కడ ఆకారాలే కన్ఫ్యూజ్. బిట్ అడిగితే 4th క్లాస్లో ఆ ఏరియాలో అడగాలి, 5th క్లాస్లో ఈ ఏరియాలో అడగాలి. 4th క్లాస్లో ఆ ఏరియాలో ఎందుకు అడుగుతారంటే మరి ఆ టాపిక్ అనేది చతురస్రాలన్నీ, దీర్ఘ చతురస్రాలన్నీ, త్రిభుజాలన్నీ. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఇలా గీసా, ఇది 4th క్లాస్లో ఉంది, ఇలా ఉంది. మరి ఈ బొమ్మలో మొత్తం చతురస్రాలు ఎన్ని ఉన్నాయి, దీర్ఘ చతురస్రాలు ఎన్ని ఉన్నాయి, త్రిభుజాలు ఎన్ని ఉన్నాయి? ఈ టాపిక్ 4th క్లాస్లో ఉంది ఫ్రెండ్స్. జనరల్గా చాలామంది అయితే కాంపిటేటివ్ మరి ఎగ్జామ్లో ఉన్న వాళ్ళు రీజనింగ్లో ఇది ఎక్కువగా వస్తుంది. రీజనింగ్లో త్రిభుజాలు ఎన్ని, మరి ఇట్లే కాదు, ఈ డయాగ్రామ్నే బేస్ చేసుకొని రేపు ఎగ్జామ్లో 4th క్లాస్లో ఉన్నటువంటి ఈ డయాగ్రామ్నే బేస్ చేసుకొని రేపు వాడు కన్ఫ్యూజ్కి ఇలా కూడా ఇస్తాడు. చూడండి, ఇలా ఇస్తాడు, దీర్ఘ చతురస్రాలన్నీ అంటాడు. లేకపోతే వాడు ఇంకా డిఫరెంట్గా మరి ఇలా కూడా ఇవ్వచ్చు. ఇందులో దీర్ఘ చతురస్రాలన్నీ, చతురస్రాలన్నీ ఇలా కూడా ఇవ్వచ్చు. ఎలా ఇచ్చినప్పటికీ మీకు ఒక వండర్ఫుల్ మీకు కోడు 2 లాజిక్స్ ఉంటాయి ఫ్రెండ్స్. ఆ 2 లాజికల్తో 4th క్లాస్ మ్యాథ్స్ని కంప్లీట్ చేసేయచ్చు. మీరు 4th క్లాస్లో ఉన్న మరి ఈ ఏరియాని కనుక మీరు చేయగలిగితే 4th క్లాస్ ఫినిష్ ఫ్రెండ్. అసలు ఏమీ లేదు. 4th అన్ని కూడికలు, తీసివేతలు, గుణకారాలు, భాగాహారాలే.